దిగాక దిగట్లేదు మన ఈ పక్కన పెట్టాడు సన్నాసి అందుకే దిగట్లేదు దీనికి తయారు చేసిన మీకు దీన్ని తీసుకెళ్ళి దానికి కొడితే నేను ఒక సన్నాసిని రా ఎంకనా చూసావటా ఎంత పని జరిగిందా అవునులే నువ్వెక్కడ చూస్తావులే నీకెక్కడ తీరిక అయినా ఇద్దరం కలిసి ఇక్కడ ఉంటున్నాం కదా కొంచెం సాయం చేయకూడదు అంటే ఒకరికొకరు సాయం చేసుకోవాలయా నిన్ననయా మాట్లాడమేటయా మాట్లాడకాయా మాట్లాడకుండా అలాగే ఉండు నిన్నేమడిగానంటే పెద్ద మేడలో మిద్దులు అడిగానా పోనీ చచ్చిపోయిన మా అమ్మని నాన్న తీసుకొచ్చిమన్నానా ఏదో బస్సులో కొంచెం చోటు ఇప్పించమన్నాను ఆ మాత్రం చెప్పకూడదంటే నువ్వు కండక్టర్ కాదులే నాకు తెలిసినావా నువ్వు చెప్తే కాదంటాడంటే ఆ కండక్టర్ రోజు పనిలో కాల్సిన అయిపోతున్నాయా బాబు నీకు పుణ్యం ఉంటుంది కొంచెం చెప్పి చోటు ఇప్పించవా నీ దండం పెడతాను వస్తాను అంటే వస్తా మరే శంకరా వస్తా అయ్య బాబాయ్ ఈ బస్కి ఇంత జనమా నాకు ఎలా చోటు దొరుకుతుంది ఈ గౌరికి చోటు లేదనడానికి ఎవడికి రా ధైర్యం ఉంది చూస్తాను బస్సు ఎప్పుడు ఆలస్యమే మా ఐదారు బస్సు ఏంటనుకున్నావు ఇది క్యూ ఖచ్చితంగా బయలుదేరా వచ్చి వరుసలో నిలబడా చెప్తాయా నాకు వరసాలేదు గిరసాలేదు చూసారా ఎన్నేం చూసారా చూసారా అంట ఏంటా నువ్వు చెక్కడ పడ్డా దాన్ని కూడా రమ్మన్నాయా నువ్వు కూడా రావా మర్యాద నాకు మర్యాద లేదు మట్టు లేదు పెద్ద మాట్లాడుతున్నాడు మగవాడు ఒకే ఒక సీట్ కావాలి ఒకటా తట్టబుట్ట పెట్టకూడదు పోయా ఏంటో తట్టా బుట్ట పెట్టకూడదా ఏంటి నీ రూలు ఎప్పుడు పెట్టా ఇవాళ బస్సు వదలకూడదు ఇవాళ నీ బస్సు ఎక్కే తీరుతాను నీ సంగతి అనుకుంటాను వెనకొచ్చింది ముందు పోయింది అదేనయ్యా న్యాయం బస్సులో సీటు దొరకాలంటే నోరన్నా ఉండాలి లేక చీరన్నా ఉండాలి రెండు దానికే ఉన్నాయి నాకే ఉన్నాయి రెండు కాళ్ళు ఉన్నాయిక చలో నటరాజా సర్వీస్ కి జాయ్ శాంతి 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 ఆరెంజ్లే అయ్యయ్యో టైం టేబుల్ ప్రకారం ఇంట్లో అన్ని జరిగిపోవాలి ఆరైంది నువ్వు లేవాలి ప్రతిరోజు నువ్వే నన్ను లేపుతావు కానీ ఒకరోజైనా మా అమ్మ లేపదే అమ్మ వచ్చింది ఎవరి నుంచి అదేమో నాకు తెలియదు నిన్ను ప్రతిరోజు లేపి 6 గంటల కల్లా 6 లక్షలు నా డ్యూటీ ఇది మీ అమ్మగారు పెట్టిన పద్ధతి గుడ్ మార్నింగ్ మమ్మీ శాంతి త్వరగా కానిమ్మా నేను ఇంకా స్నానం చేయని ఇప్పటికే టైం 6:30 కావస్తుంది త్వరగా కానిమ్మా కమలా నా డ్యూటీ అయిపోయింది శాంతికి డ్రెస్ చేయవలసిందని నీదే ఇదిగో నాకు ఈ డ్రెస్ వద్దు వేరే డ్రెస్ ఇవాళ బుధవారం కదా ఈ డ్రెస్ వేసుకోవాలి బుధవారం అయితే నాకు ఇష్టం వచ్చిన డ్రెస్ నేను వేసుకుంటాను అలా వీల్లేదమ్మా ఈ డ్రెస్ వేసుకోవాలి చూడండి నా డ్యూటీ అయిపోయింది ఇక మీ పని మీరు చూడండి కావాలా దోశ కావాలా ఇడ్లీ కావాలా వడ కావాలా చెప్పా ఏమమ్మా అక్కర్లేదా మీరంతా అక్కర్లేదు ఓన్లీ అమ్మా అమ్మమ్మ నేను స్కూల్కి వెళ్తున్నాను అంత పొగరే నీకు చెప్పులేసుకొని పూజలోకి వస్తావా వెళ్ళాదలకి ఇంతకు ఎప్పుడు వచ్చావు పొద్దునే వచ్చానండి మిమ్మల్ని అమ్మగారిని ఒకసారి చూసిపోదామని అమ్మగారిని చూసావా మరి చూడలేదు బాబు అమ్మగారు ఊళ్ళో ఉన్నారా అండి అమ్మగారు మిస్టర్ కొండలరావు ప్లీజ్ కమ్ హియర్ మిస్టర్ కొండలరావు అదే ఊళ్ళో ఉందా
ఇందాకే వారి సెక్రటరీతో మాట్లాడానండి. అమ్మగారు ప్రసూతి వైద్యశాల ప్రారంభోత్సవానికి మన శ్రీకాకుళం వెళ్లి తూర్పుగోదావరి జిల్లా మహిళా మండలిలో పాల్గొనడానికి నేను కాకినాడ వచ్చి కుటుంబ నేతాల గురించి మాట్లాడడానికి రేపు హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి. కొండలరావు, ఇవాళ అమ్మగారు ఊళ్ళో ఉన్నారా లేరా చెప్పు. ఇవాళ అమ్మగారు ఊళ్ళోనే ఉన్నారు సార్. రక్షించావు, వెళ్ళు. థ్యాంక్ యూ సార్. అయ్యా, మీ భార్య గారు ఊళ్ళో ఉన్నారో లేరో అని మీరు ఇంకొకరిని అడుగుతున్నారే, భలే తమాషాగా ఉంది. అవును రామయ్య, నాకేమో వ్యాపారాలు వ్యవహారాలు, ఆవిడకి ఉన్న మీటింగులు టూరింగులు, పైగా ఇప్పుడు ఎమ్మెల్యే. అందువల్ల చాలా రోజులుగా మేము ఒకళ్ళొకళ్ళు చూసుకోవటమే పడదయ్యా. బాగుంది బాబు, బాగుంది. ఎంత కులాసాగా చెప్తున్నారు, వింటుంటే నాకే బాధగా ఉంది. ఏం చేయమంటావు రామయ్య, ఉన్న విషయం అది. అయ్యా, నేను అమ్మగారిని చూసి అట్లాగే ఊరికెళ్తా. మంచిది. సెలవు. అమ్మా, మా వీధిలో కంకర రోడ్డు వేయిస్తామని 10 బళ్ళ కంకర తోలించాం. 10 మాసాలైంది. రోడ్డంతా రాళ్లమయం. వేయిస్తారా? రోడ్డన్నా వేయించమనండి, లేదా రాళ్లన్నా తీయించమనండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒక రిపోర్ట్ రాసి మా సెక్రటరీకి ఇవ్వండి. అలాగే. ఏంటండి? మా రాజమండ్రిలో ఒక పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. దానికి మీరు అధ్యక్షులుగా ఉండాలని కోరుతున్నాం. నేను జూలై ఆర్ ఆగస్టులో ఆ ప్రాంతాలకు వస్తున్నాను. మీరు ఈలోగా మా సెక్రటరీతో మాట్లాడి ఒక డేట్ ఫిక్స్ చేసుకోండి. రామా, శాంతి కులాసాగా ఉందా? కాన్వెంట్కి వెళ్ళిందా? ఎస్ మేడం, బేబీ ఫైన్ గా ఉంది. చూసి చాలా రోజులైంది. ఏమిటమ్మా ఇది? మిమ్మల్ని చూడటానికి ఆయన కుదరదట, మీరేమో పాపం చూడటానికే కుదరదంటున్నారు. భలే విచిత్రంగా ఉందమ్మా ఈ సంసారం. అది కాదు రామయ్య, ప్రజలు దేశం అంటూ సేవలో పడిపోతే ఇటు సంసారం గొడవలు చూడటానికి టైం ఎక్కడ ఉంటుందా? కానీ మాకు మమతలు ప్రేమలు లేవనుకోకు. వస్తాను. ఏ సంసారమో ఏం లోకమో. ప్రయాణంలో ఏడ మనిషి బంగారం గొలుసు పోయిందట సార్. వెంటనే బస్సులో ఉన్న జనానంతా చెక్ చేశాం, సామానంతా తిరగేశాం, కానీ గొలుసు దొరకలేదు సార్. అందుకనే అందరినీ ఇక్కడికి తీసుకొచ్చాం. ఎరా గల్లా పట్టుబట్టావు? ఓ స్వస్తిక్ ముఠావాడివే. నీ పట్లు నీ గుట్లు అన్నీ నాకు తెలుసురా. పుట్టిమలాగా మీరంతా వెళ్ళచ్చు. ఎంత బాగా కనిపెట్టారో ఇన్స్పెక్టర్ గారు. ఏంటి జనా, ఇదే పోలీస్ స్టేషనా రైల్వే స్టేషనా? ఆగోయా, టైం ఎంత? 3 అయింది. 3 ప్రసాద్ గారు, ప్రసాద్ బాబు వచ్చేసాను. ఎరా 3 గంటలకు అన్నం తీసుకొచ్చేది, రేపటి నుంచి ఆలస్యంగా తీసుకొచ్చామని నేను తీసుకోక పడేస్తాను. ఓ సో చెల్లండి, మన ఇద్దరికి పాత పాటే కాదే. మీరు అంటూ ఉండడం, నేను వింటూ ఉండడం. నన్ను తీసేయడానికి మీకు మనసు ఒప్పుద్దేంటి? సీరియస్ గా చెప్తున్నాను, రేపటి నుంచి ఆలస్యంగా తీసుకొచ్చామని నేను తీసుకోక పడేస్తాను. అందుకునే బాబు, రేపటి నుంచి మీ ఖర్చు కూడా నేనే తెస్తాను. ఎక్కడికి తయారా? ఏంటి నువ్వు తెస్తావా? మొఖం చూడు, మొఖం దోసగాలాగా. అబ్బో, నీ మొఖం అంటే అబ్బా అంటారాగా. ఏ గౌరీ, నాకు కానీ కోపం వచ్చిందంటే రుబ్బెత్తనే గోంగూర పచ్చలాగా. బెండకాయ, బీరకాయ, పచ్చి మిరపకాయ, ఎండి మిరపకాయ, ధనియాలు, మిరియాలు, కరివేపాకు. ఏం పోలీస్ స్టేషన్ కూరల మార్కెట్? చూడండి సార్, నా కడుపు కొట్టాలని చూస్తుంది. బావురు కప్పుల నోరు ఇదని. పప్పు చారు. పప్పు చారంట? నేనేం చేస్తాను? నిన్ను ఈ తుపాకీ తీసి ఎన్నిసార్లు చెప్పరా పోలీసులు తప్ప ఈ తుపాకీ ఎవరు ముట్టుకోకూడదని? అది కాదు సార్, చూడండి సార్, నా కడుపు కొట్టి. ఏంటి శాంతి, ఒక మాట చెప్తాను, లరా కూర్చో. ఏంటి, నువ్వెప్పుడు మీ అమ్మ గురించి చెప్తూ ఉంటావే, నీకు కావాల్సినవన్నీ ఎప్పుడు మీ అమ్మ చూస్తుందా? ఏంటి శాంతి, ఇదంతా రోజు మామూలేగా? అంటే నువ్వెప్పుడు చూస్తావా మీ అమ్మని? నువ్వెప్పుడు చూడవా? లేదు, నేను ఎప్పుడైనా చూస్తాను. అలాగా? నేను ఒక్కరోజు మా అమ్మ కనిపించకపోతే మా అమ్మ నా కోసం బెంగ పెట్టుకుంటుంది. నేను ఊరి నుంచి రాగానే నన్ను ఎత్తుకుని ముద్దు పెట్టుకుని సాయం పెడుతుంది. నిజంగానా? మరి మీ నాన్నగారు? మా నాన్నగారు ఆఫీస్ నుంచి వస్తూనే కమాన్ బేబీ అని నన్ను ఎత్తుకుని తోటకి తీసుకెళ్తారు. తోటలోకి ఎందుకు? మేమిద్దరం ఆడుకుంటాం. అలాగా? అయితే నేను వెళ్ళొస్తాను, మా అమ్మ నా కోసం చూస్తూ ఉంటుంది. నేను వెళ్ళొస్తాను. టాటా శాంతి.
అమ్మ. ఏం తల్లి? అబ్బే ఏం లేదు, ఏం లేదు. అమ్మాయి చూస్తూ వచ్చావుగా? ఇదిగో ఇదే మా అమ్మ, ఇదే మా అమ్మ. నేను మీ అమ్మను చూడటానికి వచ్చానమ్మా. వస్తారా? అమ్మ విశాఖపట్నం వెళ్ళారు, 4 రోజుల్లో వస్తారు. తర్వాత వచ్చి చూడండి. అలాగే. అయ్యగారు, ఎస్ సార్, నేనే సార్, మీ సెక్రటరీ మాట్లాడుతున్నాను సార్. ఎస్ సార్, అమ్మగారు ప్రయాణం రేపే సార్. టికెట్ బుక్ చేశాను సార్. ఓ ఎస్ సార్, చెప్తాను సార్. అలాగే సార్. ఫోన్ పెట్టేకండి, నేను నాన్నగారితో మాట్లాడాలి. ఫోన్ పెట్టేకండి, ఫోన్ పెట్టేకండి, ఫోన్ ఎందుకు ఫోన్ పెట్టేశారు? నేను పెట్టలేదమ్మా, నాన్నగారే ఫోన్ పెట్టేశారు. మళ్ళీ ఫోన్ చేయండి, నేను నాన్నగారితో మాట్లాడాలి. లేదమ్మా, నాన్నగారు ఏరోడ్రోమ్ వెళ్ళారు, ఢిల్లీ పెడుతున్నారుగా. ఏం ఢిల్లీ? ఢిల్లీ వెళ్ళిపోతే ఏ? అదేంటమ్మా, చాలా పనులుంటాయి. నాన్నగారిని చూద్దామన్నా పడదు, ఫోన్ లో మాట్లాడదామన్నా కుదరదు. ఏమ్మా, ఏం తింటలేదా? వంకాయ కారం పెట్టిన కూడా పప్పులుసు, పెరుగు పచ్చడి అన్నీ ఉన్నాయి. ఏం కావాలి? ఏం కావాలా? అమ్మ కావాలి. అమ్మా దొరికే చెప్పమ్మా. అయితే నాకు భోజనం వద్దు. వద్దా? సరే, నీ ఇష్టం. ఇదిగో, ఎవరిని అడిగితే భోజనం చెప్పమ్మా, నా పని పోతుంది. ఇల్లు బంగారం కాను, ఒక రిక్షా అన్నా చేసి రాబోయాట్రా. ఈ కత్తి అంటే ఏమనుకున్నారు? కావాలంటే చూడండి, తావిదు కొట్టు కొట్టు మోసుకొచ్చేస్తాను ఏమనుకున్నారు? సరేలే, అమ్మాయికి కాలేజీ టైం అయింది, ముందా నేటికి నేను అయ్యి. నేటికి ఉండండి, సరే తీసుకోండి. అదేమిట్రా నెయ్యాలా? ఎప్పుడు అంటే ఇదిగో నేతి బీరకాయ. బీరకాయలు సరే, నెయ్యాలేదేమని అడుగుతున్నా. అయ్యో, మీకేం తెలియదండి, నెయ్యి ఇందులోనే ఉంటుంది. కొట్టుడు చెప్పాడు, కావాలంటే పిండి చూడండి, గట్టి పిండి చూడండి. ఈ మొహం, నేటి బీరకాయలో నెయ్యి ఉంటుందా? లేకపోతే నూనె ఉంటుందా? కొట్టుడే చెప్పాడు. పైగా కొట్టువాడే చెప్పాడంటున్నాడు. నెయ్యి ఉంటుందా అని అడుగుంటాడు. వీడు తెలివి తక్కువ చూసి దగా చేస్తుంటాడు. ఆరేడు తాసదయ్యా, దగా చేశాడా? దక్క చింపేస్తాను, డోలు కట్టేస్తాను, డబ్బడబ్బలు ఆడించేస్తాను. ఈ వీరంగం నా మీద చూపెడతావేరా? వెళ్ళి వాడి మీద చూపించు. అమ్మయ్యో, చంపేస్తాడు. అమ్మా, కాలేజీకి పెడుతున్నాను. టిఫిన్ చేయకుండానా? టిఫిన్ అయ్యే వరకు ఉంటే లేట్ అవుతుంది. పైగా బ్యాంకు వేరే వెళ్ళాలి. అదమ్మగారు, టిఫిన్ తినకుండా కాలేజీ కడతారా? నేను ఒప్పుకోను. ఆ తర్వాత ఆకలి అవుతుంది. కారు ఉంటే బ్యాంకు పని నేను చూస్తాను. మీరు టిఫిన్ తినే కాలేజీకి వెళ్ళాలి. ఈ డబ్బుతో ఏడాదంతా చదవాలి. 1 2 700 రూపాయలు. ఎందుకైనా మంచిది, నేనే బ్యాంకులో వేసుకుంటాను. ఎందుకైనా మంచిది, నేనే బ్యాంకులో వేసుకుంటాను. రాధమ్మ గారు, తెలుసండి, మీరనేది నాకు బాగా తెలుసు. పేదవాడు, పనికిరాని వాడు, డబ్బంటే ఆశపడతాడు. 700 రూపాయలు వీడి చేతికిస్తే పట్టుపోతాడు, పారిపోతాడు, తీరేస్తాడు. అదేగా మీరు అనేది. రాధమ్మ గారు, నేను ఒట్టి పూలే, దొంగల బట్టి కాదు. రాధమ్మ గారండి, నన్ను కోసి పారేసిన నేను ఆ తప్పుడు పని చేయను. ఎందుకులా లేనిపోయిన అనుకుని బాధపడతావు? తగాలు మోసాలు ఇప్పుడు వచ్చాయి. నువ్వు సత్తి కడిపోవాడేవరా? నీ మీద నమ్మకం లేకాదు. జాగ్రత్తగా వేస్తావో లేదో అని. జాగ్రత్తగా వేస్తాను. మీరు మట్టుకు టిఫిన్ తిని కాలేజీకి వెళ్ళండి. అలాగే. కింద డబ్బు 700 రూపాయలు. ఇదిగో పాస్బుక్. అమ్మాయి గారు, ఇదేం చేయాలి? ఏమిట్రా? బ్యాంకులో వేయాలి. అన్నీ 100 రూపాయలు వస్తాయి. గౌరీ, ఏమన్నావు ఆ రోజు? 100
రూపాయల నోట్ నీ ముఖం ఎప్పుడైనా చూసిందా అన్నావు. ఇప్పుడు చూడవే 700 700. ఒక్కసారి చూసిస్తాను మావ 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 ఈ మావ గౌరే నాకు తెలుసులేవా నీ టక్కులు. గౌరే డబ్బు చూడటంతో శవం కూడా టక్కలు లేపు కూర్చుంటారా నీలాగా. ఎక్కడి నుంచి తెచ్చామా చెప్పవా నేను ఇది వేసే వరకు దేవుడికి కూడా చెప్పను. ఎక్కడేస్తావు మావా? ఎక్కడ? పెన్నార్లో. నదిలోనా? బావుడు కప్పులో నోరు నువ్వును. పెన్నార్ నదిలో కదే, పెన్నార్ బ్యాంకులో. నేనే పూలు అనుకున్నావా? ఎరువు సొమ్ము బరువు చెడు. రావా? నేను వస్తాలే. ఏమయ్యా ఏంటయ్యా అక్కడ రాసింది? ఎప్పటి పనులు అప్పుడే చేసుకోవాలను అని వ్రాసింది. అందుకేగా నేను డబ్బు కట్టడానికి. నువ్వు డబ్బు వేయడానికి వచ్చావా? ఇలాగ దాచుకునేది చూడే ఎంత జాగ్రత్తగా పట్టుకొచ్చానా. సరే డబ్బు అక్కడయ్యా. సరే అరే పోవయ్యా, ఏం తెలియనట్టు నన్ను అడుగుతున్నావు. నిజంగా తెలీదయ్యా. తెలీదు? నువ్వేం కంగారు పడకు, నేను డబ్బు వేయడానికే వచ్చాను. రా పోదాం. చూసావా పెట్టి? దాని మీద ఏం రాసిందో తెలుసా? ఏం రాసిందయ్యా? ఇందులో డబ్బు వేయవలెను అని రాసింది. ఇందులో ఇలా పాస్బుక్ తీసి డబ్బు పెట్టి ఇలా మడిచి ఇందులో వేయవలెను. ఇదా సంగతి. ఇలా పాస్బుక్ తీసి డబ్బు పెట్టి మడిచి ఇందులో వేయవలెను. ముందు నువ్వు వేయి. ఇదిగో వేస్తున్నాగా. ఇదిగో ఇప్పుడు నేను వేస్తున్నాను. అంతేనా? అంతే. ఆ తర్వాత ఇంటికి పోవాల్సిందే. చింతేనా? మరి రాధమ్మ గారు వచ్చేది తెలియదని చెప్పారా? వస్తానా? నమస్కారం. నమస్కారం. తిరుపతి వెళ్ళావా? రామాదాయ మా వెంకన్న స్వామి. ఏమిట్రా అడగడం మర్చిపోయాను. అన్నం పెట్టేవాళ్ళని ఆకు అడుగుతాడంటరా? ఏం కడగకూడదా? నేను ఇంతమంది ఫూల్స్ చూశాను కానీ నువ్వు వాళ్ళందరికీ రాజావురా. పూలు రాజావు. పూలు ఎప్పుడు పూలు అయితే 700 రూపాయలు ఎక్కడ బ్యాంకులో వేస్తాడేంటి? నువ్వు 700 రూపాయలు బ్యాంకులు కట్టావా? కట్టడం ఏంటా? ఇదే ఆవుదడా కట్టడానికి వెయ్యాలి సార్. ఎర్ర పెట్టుంటుంది, అందులో వేస్తాను. ఎర్రటి పెట్టే ఇదే పెట్టి మామూలుగా ఇందులోనే వేశానండి. మీరు పైనుంచండి, నేను కింద నుంచి వస్తాను. ఉందా? డబ్బుందా? లేదు. లేదా? ఫోన్ నీకు తెలియకపోతే ఏజెంట్ గారిని అడిగాను తెలుసుకోకూడదు? అడిగానండి. పెద్ద ఏజెంట్ గారిని అడిగే ఇందులో వేశాను. అయితే ఆ దొంగ అదే తలా మాల్కొని తీసుకెళ్ళి ఉంటాడు. భాస్కర్ కంప్లైంట్ ఒకటి రాసివ్వండి. ఎస్ సార్. ప్రసాద్ గారు, మీరు ఆ దొంగను ఎలాగైనా పట్టుకోపోతే నా మొదలు ఎవరికి చూపించరు, ఆఖరికి మీకు కూడా చూపించరు. అమ్మాయి గారు నీకు తెలియదు అంటున్నా పోట్లాడు మరి ఈ డబ్బు తీసుకొచ్చి పోగొట్టేశారు. అమ్మాయి గారికి ఈ డబ్బు స్కాలర్షిప్ లో దొరికిందంట. ఈ డబ్బు పోతే అమ్మాయి గారు చదివే ఆగిపోతుంది. మౌర్యచంద్రగుప్తుని తర్వాత అతని కుమారుడు బిందుసారుడు క్రీస్తు పూర్వము 238 నుండి 273 వరకు హిందూ దేశంను పాలించాను. సరే, ఇవాటికి చరిత్ర చాలు, లెక్కల పుస్తకం తీయండి. రాణి చూడు, ఎప్పుడు చూసినా అమ్మ అమ్మ అంటానే ఉంటుంది. వాళ్ళ అమ్మ అంటే పెద్ద గొప్ప. అవును, మా అమ్మ అంటే నాకు చాలా గొప్పే. పాఠం జరుగుతుందా? మాట్లాడచ్చా? తప్పేనా? క్లాస్ వరకు నిలబడండి. రాణి చెప్పింది నిజమేనా? అందరమ్మను అంత ప్రేమగా చూస్తారా? మరి మా అమ్మ నాకు ఒక్కసారైనా కనిపించదే. రాణి చెప్పింది అబద్ధం. ఇప్పుడే తెలుసుకుంటాను. రాణి రాణి రాణి
కానీ కానీ ఏ శాంతి ఇవాళ ఇంటికి వస్తాను. ఇంటిగా ఎందుకు? మీ అమ్మని చూస్తాను. రా, మా అమ్మ నిన్ను ముద్దెట్టుకుంటుంది, నీకు తైలం పెట్టుకుంది. రానా? శాంతి ఎక్కడా? శాంతియా? ఇందాక వెళ్ళిపోయిందే. వెళ్ళిపోయిందా? ఈనాడు నెహ్రూ బాలల దినం 14 నవంబర్ మన దేశంలో ఏంటి శాంతి అలా చూస్తున్నా? అదిగో విను. దేశమునకు మణిపూస అది అమ్మకంట. అయితే ఇప్పుడు ఏమంటా? మా అమ్మ మీటింగ్ లో మాట్లాడుతుంది. మా అమ్మని చూసి చానాళ్ళైంది. మా అమ్మని ఇప్పుడే చూడాలి. అలా అయితే మా ఇంటికి రావా శాంతి? అయితే రేపు వస్తానులే. టాటా, బై బై. జవహర్ లాల్ ని శ్రీ మోతీలాల్ ఇంగ్లాండ్ పంపి శ్రద్ధాశక్తులతో విద్యాబుద్ధులు నేర్పించాడు. తన పూర్తి విద్యాభ్యాసం ముగిసిన పిమ్మటనే నెహ్రూ తన దృష్టి దేశం వైపు మళ్లించారు. దేశ దాస్యము దారిద్ర్యం వైపు తల తిప్పాడు. శోకించాడు, శోకించాడు. ఆ పిలుపుతో తెలుగునాడు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారు సింహగర్జన చేశారు. ఆయన వీరంతా బాపూజీ అడుగుజాడల్లో నడిచారు. బాపూజీ శ్రీ నెహ్రూ చాచాని బిడ్డలా ఆదరించాడు. అందుకని ప్రతి తల్లి తండ్రి తమ తమ బిడ్డలను స్వయంగా శ్రద్ధాశక్తులతో పెంచి పెద్దవాళ్ళం చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్క బిడ్డ ఒక నెహ్రూగా, ఒక ఇందిరా గాంధీగా, జాతి రత్నంగా పైకి వచ్చేటట్టు తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి. పిల్లల్ని క్రమశిక్షణలో పెంచాలి, బాధ్యత తీసుకోవాలి. ఇంకా సెలవు. నమస్కారం. పోయింది, అంతా పోయింది, డబ్బంతా పోయింది. రాధమ్మ అడిగితే నేనేం చెప్పను. పెద్దమ్మ గారికి అసలే కోపం ఎక్కువ. నా ముఖం వాళ్ళకి ఎలా చూపించను? నా ముఖం వాళ్ళకి ఎలా చూపించను? కాంటాక్ట్ చేయండి. ఏమిటి? శాంతి కనిపించలేదా? నో 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 నో, ఎలాగైనా సరే నేను రాత్రికి ఇంటికి చేర్చిరా. స్వామి, ఒక జన్మ కాదయ్యా, 7 జన్మలు ఎత్తున్నా 700 రూపాయలు తీర్చుకోలేనయ్యా, తీర్చుకోలేను. 700 రూపాయలు నన్ను ఏం చేయమంటావయ్యా? కొంచెం మాట్లాడవయ్యా బాబు. అవునులే, మాట ఎందుకు మాట్లాడతాం? మేమంటే ఇప్పుడు చిన్న చూపే నీకు. అలాగే ఉండు. సరే పోతానయ్యా, మాట్లాడుకోయ్యా. ఎంకల్ స్వామి, ఇంతకాలం ఇద్దరం కలుసున్నాం కాబట్టి నీతో చెప్పి చచ్చిపోవడం ధర్మయ్యా. చచ్చిపోతాను. ఇదిగా నేను పోతున్నాను చెప్పి నువ్వు కూడా ఇల్లు పెట్టిపోయావు కనుక ఎంతో కష్టపడి సామాను గుడితో సంపాదించుకున్నానయ్యా. జాగ్రత్తగా చూసుకో. పోతానయ్యా.
వచ్చే జన్మలో కలుసుకుంటా. మధ్యలో ఏదో ఒకటి చచ్చిపోదాం అనుకుంటుంటే వర్షం. ఏమయ్యా పైకి రమ్మంటావా వద్దంటావా? పోయా శంకర స్వామి, నువ్వు పిలుస్తున్నావు వద్దంటావా? ఎవరు నువ్వు? నేను శాంతిని. నువ్వు పేరు పెట్టి పిలిచావుగా సత్య అని. నేనే. సరే, నా పేరు నీకెలా తెలుసు? నీ పేరుకి రాసిందిగా. ఇది నా పేరా? నాకే తెలీదే. నాకే తెలీదు. నాలాగా చాలా చిన్న పిల్లవాడు అనుకున్నా, కానీ నువ్వు చాలా పెద్దవాడివే. చాలా పెద్దది. సరే, నీ పేరు ఏంటన్నా? శాంతి. శాంతా? చాలా మంచి పేరు. బస్సులో తడుస్తున్నాను, నన్ను లోపలికి తీసుకెళ్ళవు. కూర్చో. అరే, కళంతో తెలిసిపోయిందే. నేనా? ఇల్లే? మరి ఇల్లు అయితే ఇంట్లో వర్షం ఎలా కురుస్తుంది? వర్షం కురుస్తుంది కాబట్టి కురుస్తుంది. ఇంట్లో ఎలా కురుస్తున్నావు? ఎలాగా చూడు. చూసావా ఇలాగా చొక్కంతా తెలిసిపోయింది. ఆ కన్నం ఏంటి? అదా పిల్లి దూరడానికి. పిల్లి కూడా ఆ కన్నంలోనే దూరచ్చు కదా. ఇందులోంచే దూరాలి. ఆ తాడేంటి? అదా ఊరేసుకోవడానికి. ఊరెందుకు? నేను చచ్చిపోవడానికి. చచ్చిపోవడం ఎందుకు? ఎందుకు? నీకు జవాబు చెప్పలేక. తెలుస్తున్నట్టుంది. ఇదిగో ఈ చొక్కా వేసుకో. తండ్రి, ఇంకా ఎక్కువ చలిగా ఉంటే నా కోట్ ఇస్తాను, వేసుకో కోటు. ఒక్కడే ఉంటున్నావా ఇంట్లో? ఇద్దరు ఉంటున్నాం. ఎవరెవరు? ఒకటి నేను, రెండోది మా దేవుడు వెంకన్న స్వామి. దేవుడా? దేవుడు ఎక్కడ లేడు? అందుకే ఇక్కడ కూడా అన్నాడు. ఆకలేస్తుంది. ఆకలేస్తుందా? గెంజి తాత. ఏంటంటే? గెంజి అంటే గెంజి ఉండు. చెప్తానా? నడు పడ. తాగమ్మా. టేబులేది? టేబులా? టేబుల్. ఏంటి స్పూను? ఇదే తాగమ్మా. బాగుంది. హార్లిక్స్ లా బాగుంది. బాగుందా? గార్లిక్స్ లాగా బాగుంది కదా. గార్లిక్స్ కాదు, హార్లిక్స్. గార్లిక్స్ కాదు, గార్లిక్స్. వాన్ తగ్గిపోయిందిగా, ఇంక నువ్వు ఇంటికి వెళ్ళిపోమ్మా. నేమేను ఇక్కడే ఉంటాను. నువ్వెవరో ఏంటో నాకు తెలీదు, ఇక్కడే ఉంటానంటావేంటి? తెలియాలేంటి? మన ఇద్దరు ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం కదా. అందుకని ఇక్కడే ఉంటానంటావా? ఇక్కడే ఉంటే మీ అమ్మ నాన్న వెతుక్కుంటారమ్మా. మా అమ్మ మా నాన్న ఏం వెతుక్కోరులే. నువ్వు నాకు బాగా నచ్చావు. నన్ను నచ్చలేదా? నచ్చావులే, కానీ నాకు పని ఉంది. ఏం పని? చచ్చిపోయే పని. చచ్చిపోతావా? అయితే నేను వెళ్ళను. నేను చచ్చిపోను వెళ్ళమ్మా. ఉన్నారు ఇంతమంది ఎందుకు? మీరంతా మనుషులా? ఒక్క పిల్లని సంరక్షణ చేయలేకపోతున్నారు. కాన్వెంట్కి వెళ్ళే బేబీని ఇంటికి తీసుకురాలేకపోయారు. ఏమండి,
చూస్తారేమిటండి, ప్రయత్నం చెయ్యండి, వెతికించండి. ఈ 4 వెతకల్ని 4 బజార్లకు పంపి మళ్ళీ వెతికించండి అల్లుడు గారు. ఏమై డ్రైవర్, నా బేబీ నా బంగారం నా కొండాన్ని ముద్రాడిగానే సరిపోయిందా? పసిపాపను వదిలిపెట్టి ఎక్కడ కొడుతున్నావు? లేదు బాబు, టైంకే వెళ్ళాను. అమ్మాయి గారు ముందుగానే వెళ్ళిపోయినట్ట. ఊరంతా వెతికిపోతున్నారు బాబు. నువ్వు చేసిన తప్పుకు శిక్ష తెలుసా? నిన్ను వెంటనే డిస్మిస్ చేయాలి. అయ్యి బాబు, అంత మాట అనకండి బాబు, పిల్లగలవండి. ఎంతమంది నీకు పిల్లలు? 7 మాకు ఒక్క బిడ్డరా? మా బాధ నీకు ఎలా తెలుస్తుంది? ఏమండి కొండరావు, ఏం చేశారు మీరు? వార్నింగ్ పేపర్లో వచ్చారో ఏర్పాటు చేశారండి. అమ్మాయి తప్పిపోయింది, పట్టించిన వారికి 1000 రూపాయల బహుమానం కూడా రాయించారండి. పైగా మన వాళ్ళందరినీ ఊరంతా గాలించి అమ్మను కూడా పంపించానండి. ఉద్ధరించారు. ఆడపిల్ల అర్ధరాత్రి పూట ఒంటరిగా నడివిలో నిద్రపోతున్నట్టండి. ప్లీజ్ ట్రై వన్స్ అగైన్. A set of idiots. All of you get out first. ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వు జాజి మల్లెపూ బజ్జోమ నువ్వు. ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వు జాజి మల్లెపూ బజ్జోమ నువ్వు బజ్జోమ నువ్వు. పంటవో ఏ తల్లి నోమువో ఈ ఒంటి వానికి నా వంటి పేదకు. ఏ ఇంటి పంటవో ఏ తల్లి నోమువో ఈ ఒంటి వానికి నా వంటి పేదకు. ప్రాణాలు పోషావు బతకాలి అన్నావు ఉరితాడు జోజోల ఉయ్యాల చేశావు ఉయ్యాల చేశావు. ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వు జాజి మల్లెపూ బజ్జోమ నువ్వు బజ్జోమ నువ్వు. చెప్పావు ఈ పూరి గుడిసెలో నా బీడు మనసులో. నా బాధ విన్నావు నీ గాథ చెప్పావు ఈ పూరి గుడిసెలో నా బీడు మనసులో. చిన్నారి పొన్నారి చిగురల్లె వెలిశావు సిరిలేదు గిరిలేదు మనసుంటే అన్నావు మనసుంటే అన్నావు. ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వు జాజి మల్లెపూ బజ్జోమ నువ్వు బజ్జోమ నువ్వు. ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వు జాజి మల్లెపూ బజ్జోమ నువ్వు బజ్జోమ నువ్వు బజ్జోమ నువ్వు బజ్జోమ నువ్వు. ఆయా తీసుకురా.
ఉగ్రవాది కమ్యూనిస్టు పార్టీ అన్నది మన సంస్కృతికి పూర్తిగా కాంగ్రెస్ అధ్యక్షుని వాక్య. ఆ మావో సిద్ధాంతాలు ప్రాతిపదికంగా దేశంలో ఏర్పడుతున్న ఉగ్రవాది కమ్యూనిస్టు వ్యవహారాన్ని గురించి మాట్లాడుతూ ఆ పార్టీ మన సంస్కృతికి ప్రజాస్వామ్య మూల సిద్ధాంతాలకు మధ్య నిషేధం చాలా చిక్కుల్లో కూడుకున్నదని, దాని ఫలితాలపై మళ్ళీ ఆలోచించవలసిందని, పారిశ్రామికుల సహకారం ప్రజాస్వామ్య మూల సిద్ధాంతాలకు వ్యతిరేకమైనదని కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నిజలింగప్ప విషదం చేశారు. అయ్యో శాంతమ్మా, ఎక్కడికి వెళ్ళావమ్మా? కూర్చో, నీకోసం గెంజి కాచిన తాగమ్మా, తాగు తాగు. బాగా కసవా గెంజి తాగు చూడు, నీకే తెలుస్తుంది. ఇదిగో ఈ పేపర్ ముక్క చూడు. నీ బొమ్మ సరే అది సరే, ముందు రాసింది చదువు. నేనా? నాకు చదువు రాదే. ఇంత పెద్దవాడివి నీకు చదువు రాదు? అయ్యయ్యా. సరే, ఇందులో ఏమి రాశారు? మా నాన్నగారు రాశారు. ఏమని? శాంతి అనే అమ్మాయి తప్పిపోయింది, తీసుకొచ్చి అప్ప చెప్పిన వారికి 1000 రూపాయలు బహుమానం. అయ్యో బాబోయ్, 1000 రూపాయలే? మొత్తం అంతా నీకు ఇప్పించేస్తా. ఎలాగా? నన్ను నువ్వు కనిపెట్టినట్టు మా ఇంటికి తీసుకెళ్ళు, మా నాన్నగారికి అప్పచెప్పు, మా నాన్నగారు నీకు 1000 రూపాయలు ఇచ్చేస్తారు. తర్వాత 1000 రూపాయల నుంచి 700 రూపాయలు బ్యాంకుకి ఇచ్చేసాయి. ఇంకెంత ఉంటుంది? 300 కదా. ఆ 300 పెట్టుకుని గుడిసె బాగు చేయించుకో. ఎక్కడ చూసినా గుడిసంతా కన్నాలే. అమ్మయ్యో, పరాయి వాళ్ళ డబ్బు నేను తీసుకోను, తప్పు. కనిపెట్టి అప్పు చెప్పిన వాళ్ళకేగా 1000 రూపాయలు. నేను కనిపెట్టానంటే నువ్వేగా వచ్చావు. అసలు నీకు తెలియలేదు సతయ్య. నువ్వేమన్నాను, అలాంటి డబ్బు నాకు వద్దు వద్దు వద్దు. సరే, నిన్ను మీ ఇంటి దాకా తీసుకెళ్ళి ఇచ్చిపెట్టేస్తాను, అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. అయితే నా మాట వినవా? నువ్వు విన్నా. పక్కన నీ గురించి ఏం రాశారో తెలుసా? నా గురించా? ఎవరు రాశారంటే? సత్తయ్య అనేవాడు 700 రూపాయలు ఎత్తుకు పారిపోయాడు, అతని కోసం పోలీసులు ఎత్తుకుతున్నారు. పోలీసులా? అంతే మరి, నన్ను ఇంటికి తీసుకెళ్ళు. పోలీస్! అయ్యో బాబోయ్, ఎంత మేడా! అబ్బా, ఇక నువ్వు లోపలికి వెళ్ళు, నేను గుర్తులో కడతాను. నువ్వు కూడా లోపలికి రావాలి. నేనా? వద్దులే అమ్మా. రావా? పోలీస్! వస్తాను 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 వస్తాను. ఇదే మా ఇల్లు. అయ్యో బాబోయ్, ఎంత పెద్ద ఇల్లు! లంకంత పంప, గాలివాన్ వచ్చినా 1000 మంది ఉండొచ్చు. అది సరే, మీరెంతమంది ఉంటున్నారు? 4. నలుగురా? ఇంత పెద్ద ఇంట్లో? శాంతి, లత, శాంతి వచ్చింది. శాంతి, రా. శాంతి, శాంతి, అమ్మా శాంతి, శాంతి, అమ్మా ఎక్కడికి వెళ్ళావమ్మా? కనిపించకుండా వెళ్ళిపోయాను. ఏంటండి, మమ్మల్ని అందరినీ వదిలేసేలా వెళ్ళిపోవచ్చా? అదంతా తర్వాత, ముందు సత్యకి 1000 రూపాయలు ఇచ్చేయండి. ఇచ్చేయండి. అలాగేనమ్మా, అలాగే. శాంతి, శాంతి, అయ్యో అయ్యో అయ్యో, పిల్లకి దిశ తెలియదు అమ్మాయి, అందుకే ఇంత ఘోరం జరిగింది. ఎక్కడికి వెళ్ళావి? చెప్పకుండా వెళ్ళావు. ఇంకెప్పుడన్నా వెళ్తావా? వెళ్తావా అంట. వీడితే పోలేదు కదా. ముసలమ్మ గారు, పాపను ఎందుకంటే అలా కొడతారు? ఎవరన్నా నువ్వు? నా ఇష్టం, కొట్టాను, మరుగుతాను. దాన్ని కన్నదాన్ని కన్నదాన్ని నేను. పాపం, మిమ్మల్ని కన్నవారు ఎవరో. అత్తగారు, మధ్య వీడెవడు నన్ను అడగడానికి ఏంట? బాబు, నీ పేరేమిటన్నావు? సత్యేనన్నా, సత్య నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. మీరు అన్నట్టుగా సత్యకి 1000 రూపాయలు ఇచ్చేయండి నాన్న. తొందరగా ఇచ్చేయండి అలాగేనమ్మా, తొందరగా. వెళుతున్నాను తల్లి, వెళుతున్నా. నీకోసం ఎంత బెంగ పెట్టుకున్నామో తెలుసా? రాత్రంతా ఎక్కడికి వెళ్ళావమ్మా కనిపించకుండా? మరి నువ్వు ప్రతిరోజు కనిపించకుండా వెళ్ళిపోవటం లేదేంటి? శాంతి,
ఎంత ఇస్తున్నారేమిటి అల్లుడు గారు? మనం ప్రకటన చేసినంత 1000 రూపాయలు. ప్రకటన చేశారే అనుకోండి, అంతా ఇవ్వారా? ఆ విధవ చేతుల్లో 5ో 10ో పెడితే పోలే. మీకు సంబంధం లేని విషయాలు మీరు జోక్యం చేసుకోకండి. ఏదో పెద్దదాన్ని చెప్పాను, తర్వాత మీ ఇష్టం, నాకెందుకు? లత, ఇదిగో డబ్బు అతనికి ఇచ్చి. మా చిట్టి తల్లిని తీసుకొచ్చి మాకు అప్పగించావు, నీ రుణం తీర్చుకోలేవు నాయన. నేను అప్పగించలేదండి. తీసుకురావడం అప్పగించడం కదా. నేనేం తీసుకురాలేదండి. అరే, ఇంత మంచి పని చేసి కూడా అతను గొప్పతను చెప్పుకోవట్లేదంటే చాలా మంచి మనసు అయి ఉండాలి. అవునండి. నాకొద్దు, ఆ డబ్బు నాకు వద్దండి. చూడు, మా కోసం కాకపోయినా మా శాంతి కోసమైనా నువ్వు డబ్బు తీసుకోవాలి. ఇందా తీసుకో. మా సంతోషం కోసం ఇస్తున్నాం, తీసుకో. అరే, ఆశ్చర్యంగా ఉంది. ఏదో తప్పు చేసిన వాళ్ళగా బాధపడతావు. తీసుకో, వెళ్ళిరా. పర్వాలేదులే, వెళ్ళు. రూపాయలు ఇచ్చి గుడిసి కూడా బాగా చేయించుకో. ఎందుకలా చూస్తా? నేనే అడగలేదా, వాళ్ళే ఇచ్చారు. వాళ్ళు ఇస్తే మాత్రం నువ్వు పట్టుకెడతావా అని అడుగుతున్నా. తప్పేనయా, తప్పే. నువ్వు చూడు, ఇక్కడ ఉంచుతున్నాను, జాగ్రత్త చూసుకో. చేతకాని వేధవ, ఇంతకు లక్ష్మీదేవి ఎవరికి దక్కాలో వారికే దక్కుతుంది. శ్రీరామ 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 శ్రీరామ. సత్తయ్య, ఇలారా. సత్తయ్య, ఎందుకు గడుస్తున్నావు? తెలివి తక్కువ దద్దమని పోయింది. పోయిందా? అయిపోయింది. ముందు ఏడు మనీ వేసి నిలబడు. నా మొగం మీకు చూపించదు, నా మొగం మీకు చూపించదు. నీ 700 పోయాయి, చదువు పోయింది, అంతా పోయింది. ఏమీ పోలేదురా. పాస్బుక్ పారేసినంత మాత్రాన డబ్బు పోదు. నువ్వు బ్యాంకులో కట్టేసావుగా. కట్టనా? బాగుందిరా, బాగుంది. కట్టారా అని నన్ను అడుగుతున్నావా? ఇదిగో చూడు పాస్బుక్. నువ్వు అక్కడ వదిలేస్తుంటావు, బ్యాంక్ వాళ్ళు పంపించారు. ఇందులో డబ్బు కట్టానని ఉందా? ఉంది ఉంది ఉంది. ఎలాగా? ఒట్టి పిచ్చి వాళ్ళ ఉన్నావు. పిచ్చి నేను కదా, ఇంకోటి ఉన్నాడు, దొంగడు. ఏమిట్రా నీ బాగుడు? అయ్యో, పిచ్చి బంగారు. ఆ దొంగ 700 ఎత్తుపాడే. ఆ దొంగ చాలా మంచోడు సార్. అదేమిటి రోయ్, 700 రూపాయలు బ్యాంకులో కట్టాడు. పాస్బుక్ రాధమ్మ గారింటికి పంపించాడు. చాలా మర్యాదస్తుడు సార్. డబ్బు కాజేసిన దొంగ ఎవడైనా మళ్ళీ బ్యాంకులో కట్టాడా? మరి కట్టాడే. కట్టాడు. నేను కట్టాను. ఆ అమ్మాయి పేరట బ్యాంకులో వేసింది నేను. మీరు వేశారా? అంత డబ్బు మీరు వేశారా? అవునరా. ఎందుకు సార్? నీకోసమే. నా కోసం 700 రూపాయలు మీరు వేశారా? సార్, మీ రుణం తీర్చుకోలేను సార్. సార్, ఓ పని చేద్దాం సార్. నెలకు 3 రూపాయలు చొప్పున నేను కట్టేస్తాను సార్. నెలకు 3 రూపాయలు చొప్పున ఎన్ని సంవత్సరాలు తీరుస్తావురా? లెక్క తెలియదే, మీరే చెప్పాలి. లెక్క వద్దు, నువ్వు కట్టవద్దు కానీ నోరు మూసుకుపో. సార్, లెక్కొద్దు, కట్టి తీరాలి సార్. వచ్చే వరకు మీ సేవ చేస్తూ ఉంటాను సార్. చెయ్యవలసిన సేవ కంటే ఎక్కువే చేస్తున్నాం. నేనేం చేశాను అమ్మగారు? నీకు మాత్రం ఇవ్వటం వల్ల మాకు తరిగిపోయింది ఏమీ లేదురా. వెళ్ళి పని చూసుకో, పోరా. సరే, ఎలా వచ్చేసానండి? ఇక్కడ లేదు. బడి మూసేశారు. నేను చూసి పాఠం నేర్పిద్దాం వచ్చాను. పాఠమా? నాకెందుకు? మరి నీకు చదువు రాదు కదా, నీకు రోజు పాఠం నేర్పిస్తాను. రోజునా? ఎంతమా? ఎంత మనకెందుకమ్మా? ఒక ఇంటికి పోదాం. ఇదంతా మాత్రం అమ్మ నాన్న కనిపిస్తారేంటి?
సరే రా తల్లి, నీకెందుకు ఇంటికి పోరా. నువ్వు కార్ దగ్గర ఉండు, నేను తర్వాత వస్తానులే. చంటమా చెప్పేది నీ కదా. కూర్చో 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 కూర్చో. మటరేసుకో, చేతులు కట్టుకో. చెప్పు. మళ్ళీ చెప్పు. చేయలేయి, వేలిలా పెట్టు. చింతేనా చదువు? సరే పదరా. ఇంకా బోల్డ్ అంటుంది. ఉత్తే ఆలే. అయితే మాస్టారు, చదువుకునే ముందు గురువు గారికి దక్షిణ ఇవ్వాలో చెప్పండి. గురు దక్షిణ వద్దొద్దు. గురు దక్షిణ లేకుండా నేను చదువుకోను. అయితే ఒక పంచే, ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క చాక్లెట్. ఒక్కొక్కట సరే ఉండు. ఇదిగో, ఇది గురువు గారి దక్షిణ, ఇది శిష్యుడి దక్షిణ. మరైతే నూరే. నేను ఎలా రాదే? ఇలాగ మొదలుపెట్టి ఇక్కడి నుంచి ఇలాగ వచ్చి ఇక్కడి నుంచి ఎలా పోయేది? పైకి పదాం. తప్పు 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 తప్పు. కా ఖ కా ఖా గా ఘ గా గా ఇన్య. న్యా. ఇవాళ చాలే. మరైతే గురు దక్షిణ. ఇదిగో దక్షిణ ఒక్కటే. ఏంరా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పవే. ఎన్నిసార్లు చెప్పాలమ్మా, నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రా చేసుకుంటావు? నీ ఈడు వాళ్ళంతా బిడ్డల తండ్రులు అవుతుంటే. తండ్రులేంటి అమ్మగారు, తాతలు కూడా అయిపోతున్నారు. వీడికి పెళ్ళే వద్దట. ఒరే సత్తి, చిన్నవాడివైనా నువ్వు చెప్పరా? ఎప్పుడు కేసులు, జైళ్లు, ఫైళ్ళేనా? ఇల్లు పెళ్ళాం పిల్లలు కూడా ఉండాలి. పెళ్లి చేసుకోండి. మీ గురించి కాకపోయినా అమ్మగారి గురించి చేసుకోండి. బాబా బాబా చేసుకోండి. రాయ్, నువ్వు చెప్పినట్టే పెళ్లి చేసుకున్నావు అనుకో, రేపు ఆ వచ్చే కోళ్ళలో మా అమ్మను సరిగ్గా చూడకపోతే అవస్థపడేది ఎవర్రా? మీ ఇద్దరికే. కానీ సుఖపెట్టి అమ్మాయి ఇస్తే కూడా ఉండదుగా. అందుకని ఆ భారం అంతా నా నెత్తిమే పెట్టండి. రాయ్, నేను ఎత్తివే పెట్టడానికి ఇదేం క్యారీలు తట్ట. ఫోన్ నా నెత్తి మీద తట్ట, మీ ముక్కు మీద కోపం. చూడరా, వాడు పెళ్లి మాట ఎత్తితే చాలు అలా వెళ్ళిపోతాడు. మీకెందుకు అమ్మగారు, అబ్బాయి గారు పెళ్లి చేయించే భారం నాది. బాబాబు, వాడిని గనక ఆ 3 ముళ్ళు వేసేటట్టు చేశావంటే. అయ్యయ్యో, 3 ఎందుకండి, ఒక్క మంచి పిల్ల చాలు. పాపం పిల్ల ఒక్కతేరా, ముళ్ళు 3 వెయ్యాలి. ముళ్ళా? సరే చూడు, వాడిని గనక పెళ్లి కొప్పించావంటే నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తారా? అయితే పెద్ద రబ్బర్ తట్టుకొని పెట్టండి. ఎప్పుడు తట్టలు బొట్టలు. ఏదైనా ఓ మంచి వస్తువు కోరుకోరా. వస్తువా? ఒక వెండి మురుగు చేయించండి. వెండి మురుగు. ఇల్లేనండి రాధమ్మ గారి ఇల్లు. నేను వెళ్ళి రాధమ్మ గారిని పిలుచుకొస్తాను. చూడండి, ఇక్కడ మట్టు పూలు అని అనుకోండి. బాబు కదా, నీకు దండం పెడతాను. రాధమ్మ గారు, రాధమ్మ గారండి, రాధమ్మ వచ్చారు. ఎవరు వారే? వారంటే ఇన్స్పెక్టర్, పెద్ద ఇన్స్పెక్టర్ వీరే. ప్రసాద్ గారు, చిన్నది గారు. వీరే రాధమ్మ గారు, చిన్నమ్మ గారండి. నమస్తే. అమ్మయ్య, దండాలు పెట్టుకున్నారు. చిన్నోడు చిన్నది కలుసుకున్నారు. మాట్లాడుకోండి, మాట్లాడుకోండి. ఎక్స్క్యూషన్ మేడం, మీ ఇంట్లో ఏదో దొంగతనం జరిగిందని మా సత్య గారు చెప్పాడు. రాధమ్మ గారండి, ఇన్స్పెక్టర్ గారు చాలా వచ్చారండి. మాట మటుకు కొంచెం కరుగ్గా ఉంటాను అనుకోండి. చాలా తెలివైన వారండి. రేపు మాపు పెద్ద కమిషనర్ అయిపోతున్నారు. రాయ్, నా తెలివితేటల గురించి నువ్వు సర్టిఫికేట్ ఇచ్చావంటే కమిషనర్ కాదు, కానిస్టేబుల్ అయి కూర్చుంటాను. నోరు మూసుకో. మేడం, దొంగతన వివరాలు ఏమైనా చెప్పగలరా? మరి ఉదయం స్నానానికి పెడుతూ అమ్మార్లో పెట్టానండి. పెట్టారండి. నా చేతి గాజులు గాజులండి వచ్చి చూస్తే కనిపించలేదు. కనిపించలేదండి. మేడం, మీరు చెప్పండి. బంగారు గదండి. బంగారు బంగారు మనసులు కలిపి ఉయ్యాలాజం పాలాలూగిపోవాలి. ఒరే సత్తయ్య, ఇన్స్పెక్టర్ గారి ముందు పాటలు పాడొచ్చా? తప్పు కదా? తప్పు కదా. ఇట్స్ ఆల్ రైట్. మీకు ఎవరి మీద అనుమానంగా ఉందా? లేదండి, ఎవరూ రాలేదే. ఐసీ. బంగారం సుమారు ఎంత ఉంటుందో చెప్పగలరా? 5 కాసులు. రాధమ్మ గారు, ఆయన ఎంత పెద్ద మనిషి. రమ్మంటే వచ్చారు,
పని వచ్చారు ఇలాగే మాట్లాడండి. రండి కూర్చోండి, టిఫిన్ తీసుకుంటారా, కాఫీ తీసుకుంటారా, ఓల్డింగ్ తీసుకుంటారా, పని ఫ్యాన్ ఏమంటారా, ఇవన్నీ ఏమైనా అడిగారా? ఒకటే మీరు పండి అనుకోని వచ్చారు. పేరు అడిగారా? మీ పేరేమిటి? రాధ. రాధాగా ఉందా? ఎంత బాగుంది. పోని మీకు పెళ్ళయిందా? ఎందుకయింది? అవలేదా? ఎందుకు అవలేదు? ఇవన్నీ అడిగారా? మీ గాజులు ఎలాగుంటాయి, వాటి ధర అంతా, ఎన్ని కాసులు? ఏదో పెద్ద పోలీస్ ఇన్స్పెక్టర్ లాగా. ఐ షూట్ యూ. నేను డ్యూటీలో ఉండగా వ్యక్తి తీసుకొచ్చాడు. మీ గాజు గురించి తప్పకుండా ప్రయత్నం చేస్తాను. వెళ్ళిపోతే ఏమిటో ఈ కంగారు? నేను కానిస్టేబుల్ పంపిస్తాను, వాడు ఈ పని అంతా చూసుకుంటాడు. కానిస్టేబులా? కానిస్టేబుల్ చేసే పని కదయ్యా ఇది. వచ్చి చచ్చిగలిపల్లా ఉన్నాడు. దొంగెత్తుపోయిన కాదులే. ఇచ్చేద్దా? అప్పుడే ఇచ్చేస్తారా? ఇంకా చాలా పని ఉందే. ఎంతో కష్టపడి తీసుకొస్తే ఈయన ఇలా వెళ్ళిపోయాడు, ఆవిడ ఇలా వెళ్ళిపోయాడు. అందాక వచ్చింది ఉండు, దాని సంగతి నేను కనుక్కుంటా. శాంతి రాయిదా రమ్మంటే రావేనే. ఏమే నువ్వు రోజు ఆ సత్యగాడి గురించి వెళ్తున్నావంట. ఆ దరిద్ర గురితో నీకేం పని? ఈసారి అక్కడికి వెళ్ళినట్టు తెలిస్తే కాళ్ళు ముక్కలు ముక్కలుగా ఎరగేస్తా. జాగ్రత్త. చూసారా అల్లుడు గారు, అమ్మాయి బొత్తిగా అదుపు ఆజ్ఞ లేకుండా పోతుంది. ఆ సత్యగాడి గుడిసెలో దాని సంగతి ఏదో ఇప్పుడే మీరు తేల్చాలి. శాంతి ఇలారా. నువ్వు సత్య ఇంటికి వెళ్తున్నావా? చెప్పు. అవునన్నా వెళ్తున్నాను. ఏ తప్ప? సత్య ఎంతో మంచివాడు నాన్న. అందుకే కదమ్మా మనం వాడికి 1000 రూపాయలు ఇచ్చింది. ఇస్తే మాత్రం పాపం సత్యకి చదువు రాదు నాన్న. అందుకని నేను రోజు వెళ్ళి సత్యకి చదువు చెప్తున్నా. చూడమ్మా, వయోజన విద్యా బోధ అని అది సర్కారు వారు చేయవలసిన పని. అంత పెద్ద పని నీకెందుకు చెప్పు. అయితే మాత్రం అలాగ చూడు ఇలాగ చూడు భలే మంచి శాంతమ్మ. కులాసాల ఈ లోకంలో మన బతుకే ఒక వింతమ్మ. అలాగ చూడు ఇలాగ చూడు భలే మంచి శాంతమ్మ. కులాసాల ఈ లోకంలో మన బతుకే ఒక వింతమ్మ. అన్నిట్లో అందం చూడు, అందరిలో హాయిని చూడు. అన్నిట్లో అందం చూడు, అందరిలో హాయిని చూడు. కల్లా కపటం లేని వాళ్ళే ఉల్లాసంతో ఊగేరు. కల్లా కపటం లేని వాళ్ళే ఉల్లాసంతో ఊగేరు. అలాగ చూడు ఇలాగ చూడు భలే మంచి శాంతమ్మ. కులాసాల ఈ లోకంలో మన బతుకే ఒక వింతమ్మ. గిరిగిరిదాన 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 గిరిగిరిదాన. చెట్టు మీద పిట్టల జంట కుసగుసలేవో ఆడేయి. చెట్టు మీద పిట్టల జంట కుసగుసలేవో ఆడేయి. చేరికైనా అమ్మాయి అబ్బాయి 4 కళ్ళు నవ్వేయి. చేరికైనా అమ్మాయి అబ్బాయి 4 కళ్ళు నవ్వేయి. వచ్చే పోయే కెరటాలు అవి తెచ్చేనెన్నో సరదాలు. వచ్చే పోయే కెరటాలు అవి తెచ్చేనెన్నో సరదాలు. చిట్టి పొట్టి చిన్నోళ్ళు ఏ చీకు చింతాలేనోళ్ళు. చిట్టి పొట్టి చిన్నోళ్ళు ఏ చీకు చింతాలేనోళ్ళు. అలాగ చూడు ఇలాగ చూడు భలే మంచి శాంతమ్మ.
కులాసాల ఈ లోకంలో మన బతుకే ఒక వింతమ్మా గిరిగిరిదాన 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 జాలిగుండే ఉండే వాళ్ళే లోకమంతా నిండాలి జాలిగుండే ఉండే వాళ్ళే లోకమంతా నిండాలి లక్షలుంటే లాభం ఏమిటి లక్షణంగా ఉండాలి లక్షలుంటే లాభం ఏమిటి లక్షణంగా ఉండాలి నిన్ను చూస్తుంటే శాంతమ్మ నాకేదో తెలియని అభిమానం నిన్ను చూస్తుంటే శాంతమ్మ నాకేదో తెలియని అభిమానం ఇంకా ఎందుకు అనుమానం జత కడితేనే లే ఆనందం ఇంకా ఎందుకు అనుమానం జత కడితేనే లే ఆనందం అలాగ చూడు ఇలాగ చూడు భలే మంచి శాంతమ్మ కులాసాల ఈ లోకంలో మన బతుకే ఒక వింతమ్మ గిరిగిరిదాన 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 అలాగ చూడు ఇలాగ చూడు సతయ్య సతయ్య ఏంటి అలా చూడు అక్కడే ఉంది పోలీసు వాళ్ళు పని చేసుకుంటున్నారు చూడు సతయ్య పోలీసు వాళ్ళు ఇల్లు ఎంత బాగా చేస్తున్నారు డ్రిల్లా దాని బాగుందా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ బాగుంది బాగుందా మరైతే నువ్వు పోలీస్ కావాలి నేను పోలీస్ అయితే ఇవన్నీ ఎవరు మోస్తారు అంటే ఇంకెప్పుడు క్యారేజీలు మోసే పని నేనంటే ఏ పని ఏం పని సత్య కూర్చో చూడు ప్రపంచంలో కల్లా ఇది పెద్ద పని అలాగా పోలీసు డ్రెస్ వేసుకుని నెత్తి మీద టోపీ పెట్టుకుని చేత్తో కర్ర పట్టుకుని లెఫ్ట్ రైట్ చేసి ఊళ్ళో ఉన్న దొంగల్ని తప్పు చేసే వాళ్ళందరినీ పట్టుకుని జైల్లో పడేస్తారు కదా అవునవును పడేస్తారు కదా అది పెద్ద పని కాదు అవునవును పెద్ద పనే మరి నువ్వు కూడా పోలీస్ అవుతే నీకు కూడా ఇల్లు ఇస్తారు ఇంకా గుడిస్తే పనే లేదు నువ్వు కూడా తొందరగా పోలీస్ అయిపోతాయ్యా నేనా పోలీసా అవ్వాలి అవుతాను కానీ ఎలాగా నీకు ప్రసాద్ ఇన్స్పెక్టర్ గారు తెలుసు కదా ఆయన అడిగి తీసుకుంటా ఆయన్ని పోలీసు ఇవ్వకపోతే నువ్వు అన్నం తీసుకెళ్ళొద్దు అవును తీసుకెళ్ళొద్దు అప్పుడు ఆకలేసి ఇచ్చేస్తాను కదా హలో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు నేను ఒక పని మీద వచ్చాను మీరు నేను ఒక పని మీద వచ్చాను నేను ఎవరి కోసం వచ్చానో వారికి కనిపించలేదు నేను వస్తాను ఎవరి కోసం వచ్చారో వారు కనిపించలేదు అనుకోండి కనిపించిన వారితోనే ఒక మాట మాట్లాడకూడదు పలికే బంగారమా నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి చూపులోని ఆపలేని మత్తు మందు జల్లిరి నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి చూపులోని ఆపలేని మత్తు మందు జల్లిరి
బుగ్గల లేత సిగ్గు నా కోసం పూచినదేమో, ఆ బుగ్గల లేత సిగ్గు నా కోసం పూచినదేమో, సిగ్గులన్నీ దోచుకుంటే తొలి వలపే ఎంతో హాయి. నన్ను ఎవరో తాకిరి, కన్ను ఎవరో కలిపిరి, చూపులోని ఆపలేని మత్తు మందు జల్లిరి. ఆ నల్లని జడలో మల్లెలు నా కోసం నవ్వినవేమో, ఆ నల్లని జడలో మల్లెలు నా కోసం నవ్వినవేమో, మల్లెలాగా నేను కూడా జడలోనే ఉంటే హాయి. నన్ను ఎవరో తాకిరి, కన్ను ఎవరో కలిపిరి, చూపులోని ఆపలేని మత్తు మందు జల్లిరి. పెద్ద పని మీద ఉన్నాను. పోలీస్ పని కాదు, పోలీస్ ఆయన పని మీదే ఉన్నాను. ఎవరు తమ్ముడు పెద్ద పోలీస్ అయ్యాడు, నువ్వు కూడా పోలీస్ అవ్వు. ఎంతకాలం నీ క్యారేజీలు మోస్తుంటావు? ఎంతకాలం అని మోస్తాను? అదేంటి ఇప్పుడు ఎలక్ట్రిక్ చెప్పలేదే? ఆడు కాల్సనే మాస్టారు, అందుకే లెఫ్ట్ రైట్ కొడుతున్నాను. అయ్యో పాపు, చెప్పులు లేవా? చెప్పులేసుకో. వెళ్ళొస్తానా? గుర్తుందా లేదా? కార్లో ఆపేస్తున్నావే, ఏ కావాలందా? అరే మేలు పెడతాడు నువ్వు. అరే మేలు పెడతాడంటే నేనే కానీ పోలీస్ అయ్యే ఈ కార్లన్నీ ఇక్కడ ఆపేస్తున్నాను. సార్ పప్పు దోసకాయ సార్, తినండి. సార్ ఇందులో ఆవకాయ పచ్చడి ఉంది, మర్చిపోద్దని అమ్మగారు చెప్పారు, తినండి. ఏమండి మీరేదో పోలీసు ఉద్యోగాలు ఇస్తున్నట్టు తెలిసింది, నాకు కూడా ఒకటివ్వండి. నీకెందుకు పోలీసు ఉద్యోగం? నా కోసం కాదు సార్, నా శాంతి కోసం. శాంతి ఎవర్రా? మీకు తెలీదా? మా శాంతి మా ఫ్రెండ్ మాస్టర్ బుజ్జి సార్, బుజ్జి. ఓహో బుజ్జిని మాట్లారా? బాగా చదువుకొని పోలీస్ అయిపోతారు. బుజ్జి దగ్గర చదువుకున్నా నువ్వు ఎప్పుడు రా పోలీస్ కానిస్టేబుల్ అవుతావు? అదో నాకు తెలుసు సార్, మీరున్నారుగా సార్. పెద్ద ఆఫీసర్తో చెప్పి రిమాండ్ చేయండి సార్. రిమైండ్? ఓ రికమెండా? గడిపిలో శాంతి, అదేం శాంతి ఇంకా ఇలా కూర్చున్నావు? ఇవాళ స్కూల్లో పేరెంట్స్ డే కదూ, మీ అమ్మని తీసుకురావటం లేదు? ఎలా? మా అమ్మ ఊళ్ళో లేదుగా. అయ్యో పాపం. అయితే నేను వెళ్ళొస్తాను, మా అమ్మ మా నాన్న నన్ను తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు. నేను వెళ్ళొస్తాను, ఇవాళ స్కూల్లో ఎంతో బాగుంటుంది. నేను వెళ్ళొస్తాను, టాటా. పెద్ద గొప్ప, నేను వెళ్తాను. అమ్మ లేకపోతే నాన్నగారిని తీసుకెళ్తాను. డాడీ 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 డాడీ
ఏం తల్లి? ఇవాళ మా స్కూల్లో పేరెంట్స్ డే. ఓహో అలాగా. పిల్లల తల్లిదండ్రులు అందరూ వస్తారు. అవునమ్మా, పేరెంట్స్ డే అంటే తల్లిదండ్రులే కదా వస్తారు, అందులో ఆశ్చర్యం ఉంది. అయితే మీరు కూడా వస్తారా? మీరు కూడా రండి నాన్నగారు. లేదమ్మా, నాకు ఫ్యాక్టరీలో అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళాలి. అమ్మని తీసుకెళ్ళి. అమ్మ ఊళ్ళో లేదుగా, సెక్రటరీ చెప్పింది. ఓహో, అమ్మ ఊళ్ళో లేదా? అయితే అమ్మమ్మని తీసుకెళ్ళమ్మా. అయ్యయ్యా, అమ్మమ్మ రాకూడదు. ఇది పేరెంట్స్ డే, అమ్మ నాన్న రావాలి. అనుకోమ్మా, కానీ అమ్మా నాన్న లేదని అవసరమైన పని మీద ఉన్నప్పుడు అమ్మమ్మలు రావచ్చు. అమ్మమ్మ చిచ్చి, అమ్మ వద్దు. ముసల కంపు లోడ లోడ వాగుడు. అయితే ఈ సంవత్సరానికి నువ్వు ఒక్కదాన్ని వెళ్ళమ్మా, వచ్చే సంవత్సరం నేను తప్పకుండా వస్తాను. వెరీ గుడ్ అమ్మాయి, చాలా మంచి, వెరీ గుడ్. స్వాగతం. స్వాగతం నీకు కాదు, సభాసదులకు. ప్రజలంతా కొలిచేటి భగవంతుడు నివసించే పసిపిల్లల మనసులకు స్వాగతం. ముచ్చటలు ఉలికించే ముద్దులను కురిపించే పిల్లల తల్లిదండ్రులకు స్వాగతం. వేడుకను చూచుటకు ఆశ తీర వచ్చినట్టి అందరికీ ఇదే స్వాగతం. ఊరకనే చూసిపోక ఉన్న నీతి తెలుసుకునే విద్యార్థులకెల్లరకు స్వాగతం. బుద్ధుడు యేసుని వోలే ఈ భూమిని వెలిసెను గాంధీ. ఆ ఉత్తమ పురుషుని వలనే మనం పొందాం స్వాతంత్ర్యాన్ని. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. స్వతంత్రం నిలుపుట కొరకే ఇలా పుట్టెను నెహ్రూవోలే. మహిమలు కలిగి వెలసే జగమూర్తి ఘనతర శాస్త్రి మన లాల్ బహదూర్ శాస్త్రి. వరమై మనకు జన్మించాడు వెన్నెల హృదయుడు శాస్త్రి. భారతదేశము పైన పరులు తూర్పు వచ్చుట చూచి ధైర్య సాహసములతో శాస్త్రి నిలచి పెంచెను భారత కీర్తి. కన్నా కలలు పండే రీతి సుఖించగ భారత జాతి. అనుక్షణము శ్రమించి తానే బలి అయిపోయెను శాస్త్రి. అమర జీవి మన శాస్త్రి ఆశయం మనకందరకు ఆదర్శం. ఆ పూజ్యుడు చూపిన బాటను నడిచి రామరాజ్యమే చేస్తాం. దేశపు
ఖ్యాతిని పెంపొందిస్తా. మానవులంతా ఒకటై విశ్వశాంతిని స్థాపించాలి, సమరాలను మానాలి, సర్వ సమతను సాధించాలి. జై జవాన్, జై కిసాన్, జై మస్తు. ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. బేబీ సుసి ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ప్రైజ్. ఈ పిల్లని ఇంత బాగా పెంచినందుకు, చదివించినందుకు ఈ తల్లిని నేను అభినందిస్తున్నాను. నెక్స్ట్ బేబీ శాంతి ఫోర్త్ క్లాస్. క్లాసులో ఫస్ట్, ఆటల్లో ఫస్ట్, కాండక్ట్ లో ఫస్ట్. అబ్బో చాలా అందంగా ఉంది, అంతలో కూడా పడితే. అమ్మాయి, నీకు అమ్మ నాన్న లేరా? ఉండరా? మరి అయితే ఇడికి రాలేదే? వచ్చారండి, వచ్చారు. ఉండండి, ఉండండి. ఈనాడు నాన్న? అవును, దండండి, దండండి. అరే, పిల్లలు చూస్తే ఎన్న ముఖంగా ఉంది, తండ్రిని చూస్తే అందరూ మనిషిలో ఉంటాడు. ఏమైతే పిల్లలు బాగా పెంచుండు, మీరందరూ కూడా కలిసి నేర్చుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, ఏంటి చెప్పింది తప్ప? కాదు కాదు, అట్లాగే ఉండాలి. నిజం చెప్పడానికి ఒక దండ సాగుదు, 100 దండలు వేయాలి. కానీ ఇప్పటికి ఒకటే దండ ఉంది. ఎక్క ఎక్క ఎక్క. ధర్మయ్య, చేసింది చాలా, ఇంకా వాగుతున్నావా? కొట్టండి, చంపండి, కానీ తప్పంతా మీదే. ఏమిట్రా ఏమిట్రా నా తప్పు? డబ్బు వ్యాపారం 24 గంటలు అదే గొడవల్లో ఉన్నారే. ఒక్క 5 నిమిషాలు మీ బిడ్డ గురించి ఆలోచించారా? ఏమా మీరు మీరు మాత్రం ఏంటి బిడ్డల గురించి, బిడ్డల పెంపకం గురించి అమ్మలారా? పెద్ద ఉపన్యాసాలు దంచేశారే. మీరు ఒక అమ్మని, మీకు ఒక బిడ్డ ఉందని గుర్తుందా? తెలిసి తెలియని వారితో వాదం దేనికండి అల్లుడు గారు? వెంటనే మెడబెట్టి బయట గింటించండి. ఇంకా ఊరుకుంటే పిల్ల మన కాకుండా దూరం చేస్తాడు. నేనేం దూరం చేయలేదమ్మా, మీరే చేసుకున్నారు. రోజు దేవుళ్ళకి దేవతలకి 1000 సార్లు మొక్కుతారే. కంటెదురుగా కనిపిస్తున్న దేవత గురించి ఒక్కసారి ఆలోచించారా? మీరు వారు ఎవరు అందరూ ఎవరి గొడవల్లో ఉన్నారే, కానీ ఒక్కరోజు నా శాంతి గురించి ఆలోచించారా? ఆప్యాయతగా చేరదీశారా? మనసారా శాంతి అని పిలిచారా? అందుకే ఈ ఇంటికి దూరమే నాతో సావాసం చేసింది. కన్నవాళ్ళం మేము, మా పిల్లని ఎలా చూసుకోవాలో మాకు తెలుసురా. మాకే బుద్ధులు నేర్పుతావా? నేను చెప్పిన దాంట్లో ఏమాత్రం బుద్ధున్నా అది శాంతి సావాసంతో అబ్బిందే. మళ్ళీ ఈ గుమ్మంలో అడుగు పెట్టావా, నీ కాళ్ళు వెనకొట్టేస్తా. అంతేగా, నీకు ఇదే చెప్తున్నాను. ఇక ముందు నువ్వు మా శాంతిని చూడకూడదు, పేరైనా కలవకూడదు. నన్ను కొట్టండి, నరకండి, చంపండి, కానీ శాంతిని చూడొద్దని మాత్రం అనకండి సార్, అనకండి సార్. నువ్వు పోతావు సార్, శాంతిని ఒక్కరోజు కూడా చూడకుండా ఉండలేను సార్, ఉండలేను సార్. అమ్మాయిని పైన గదిలో పెట్టి తాళమైందా? ఎవరైనా వీడిని మెడబట్టి బయటికి గంటేనా? శాంతి, 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 శాంతి.
మీరు చెప్పిన విధంగా ప్లాన్ వేసి వీడిని పట్టేశాం సార్. మన సత్తయ్య సొమ్ము కాజేసిన దొంగ వీడే సార్. నీ పేరు భీముడు. మంచి మంచి వాళ్ళ పేర్లు నేను నాశనం చేస్తున్నా. భీముడట భీముడు. లక్ష్మా లక్ష్మా గౌరీ, ఏమో దొన్నిపోతావు. నువ్వు నాకు బాగా నచ్చావే. ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నానే, జవాబు చెప్పవేమి? ఇప్పుడే చెప్పరా? ఇది పట్టుకో. ఎంత తిమ్మిరే నీకు. సత్యగాడు ఉన్నాడనా? చూస్తాను. ఒరే, అబ్బాయి పెళ్లికి ఈ రోజు తాంబూలాలు పుచ్చుకోవటం కూడా అయింది. పెళ్ళి పెళ్ళి అమ్మగారు, నేను ఇప్పుడు వెళ్ళి మా క్యారేజ్ వాళ్ళందరితోటి నాకు 4 రోజుల వరకు తీరికలేదని చెప్పేస్తాను. నేనేగా తోట పెళ్లి కొడుకు. ఇదిగో చూడు, జిలేబీ చేశాను. నువ్వు 2 తీసుకుని మిగతా అబ్బాయికి ఇచ్చి పోలీస్ స్టేషన్ లో అందరికీ పెట్టమని చెప్పు. ఓ అలాగే. మా ప్రసాద్ పెళ్లి కొడుకాయని, మా రాధమ్మ పెళ్లి కూతురాయని. అడ్డుం డుమ్ 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 అడ్డుం డుమ్ 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 డుమ్. మా ప్రసాద్ పెళ్లి కొడుకాయని. అడ్డుం డుమ్ 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 డుమ్. పెళ్లి కాదురా, చావు. ప్రసాద్, One, two, three, four, five, six, seven, eight. 1, 2, 3, 4, 5, 6, 7, 8. తోటల వలన లాభములు అంటే తోట పని యందు పాల్గొనట వలన మనము చాలా మేళ్లను పొందుచున్నాము. మీరు ఇంటి తోటలోను బడి తోటలోను ఉత్సాహముతో పనిచేసినచో శరీర దాఢ్యము లేక శరీరం బలము వృద్ధి అయి అది ఆరోగ్యమునిచ్చును. విద్యతో పాటు తోటను కూర్చిన జ్ఞానం ఏర్పడును. తోట పని తరగతిలో వలె విసుగును కలిగించుటకు బదులు సంతోషమునిచ్చును. విద్యార్థులందరూ కలిసి పనిచేయటం వలన ఐకమత్యం ఏర్పడును మరియు శాంతముతో పనిచేయ అలవాటు నేర్చుకుందును. మీరు నివసించే ప్రదేశము బడి చూచుటకు అందముగా నుండును. అనగా మీ ఇల్లు మీ పాఠశాల భవనముల చుట్టూ ఉండు తోటలు వానికి అందమునిచ్చును. అట్టి తోటలలో నిర్మలమైన గాలి వీచును. కావున మీరు మంచి గాలి లభించును. తోటలో పనిచేయనప్పుడు పలు రకములైన పురుగులు కీటకములు పక్షులు మొదలైన వారిని చూచుట తటస్థించును మరియు శాంతముతో పనిచేయ అలవాటును నేర్చుకుందుము. సత్యా సత్యా ఏ సత్యా ఇలాగొచ్చా? నిన్ను చూసి ఎడదామని. కనపడటం మానేసావే? నాన్నగారు కోపడ్డారుగా, అందుకని ఇంటికి రావడం మానేశాను. నిన్ను చూడకపోతే నాకు చాలా బెంగగా ఉంది సత్యయ్య. నాకు అలాగే ఉంది. అయితే సరే, రోజు ఇలా వచ్చి చూస్తూ వెళ్ళు. అలాగే. జిలేబీ తింటా? జిలేబీ జిలేబీయా? నీకెక్కడిది? మా ఇన్స్పెక్టర్ గారు పెళ్లి తయారు చేశారు. ఇదిగో తీసుకొని తిను. ఇప్పుడు తింటే టీచర్ తింటారు. మరి ఎప్పుడు తింటా? ఇంటర్వెల్లో తింటాను. వెళ్ళొస్తాను. టాటా, బాయ్ బాయ్. మీ ఇల్లు మీ పాఠశాల భవనముల చుట్టూ ఉండు తోటలు వానికి అందమునిచ్చును. అట్టి తోటలలో నిర్మలమైన గాలి వీచును. ఏం తిరుపతయ్యా, బ్యాంక్ ఏజెంట్ గారు నిడిచిపెట్టేస్తున్నారా ఏంటి? లేదయ్యా, ఈయనకి కడుపులో నొప్పిగా ఉందా, బయట కూర్చోబెట్టని తీసుకెడుతున్నా. ఈయన కడుపు నొప్ప, ఒళ్ళంతా నొప్పే. ఏంటో పెళ్లి కొడుకారు, ఇవాళ మామూలు భోజనం కాదు, పెళ్లి తాంబూలం పుచ్చుకున్నారుగా. అమ్మగారు జిలేబీలు చేసి పంపించారు. ఇక్కడ మన అందరికి పంచిపెట్టమన్నారు. పోలీస్ అయ్యారా, మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే, మా ఇన్స్పెక్టర్ గారు పెళ్లి కాబట్టి అమ్మగారు జిలేబీలు పంపించారు. మీరందరూ వచ్చి తినవలసిందిగా కోరుతున్నాను. డబ్బా పెళ్ళంటే డప్పు కొట్టుకోవాలరా? తెచ్చింది అక్కడ పెట్టి నోరు మూసుకుని అవతల పెట్టు. నోరు మూసుకుని వెళ్ళాలి, అంతేగాని 2 జిలేబీలు ఇవ్వకూడదా? నీకు కావాల్సింది తీసుకో.
వస్తా. తెలుసుకుంటా కాస్త నువ్వు పట్టిపోయా. ఎరలే నీ అదృష్టం బాగుంది, నాకా ప్రాప్తి లేదు. ఈవేళ సరదాగా నేను మీతో పడి పనిచేస్తాను. పెళ్లి నిశ్చయమైన ఈ శుభ సమయంలో ఇన్స్పెక్టర్ గారు కలకాలం వర్ధిల్లాలి. నా కళ్ళలోనే కారం కొట్టి పారిపోదాం అనుకున్నాం. లాకప్లో చూడాలి. అందరికీ హోటల్ మనోరమలో భోజనం ఏర్పాటు చేయి. ఎస్ సార్. లక్ష్మి రాణి అందరూ ఇలా రండి. ఏంటే మీకు తాళం పెడతాను, గప్చుగ్గా తినాలి. ఏంటే తాయిలో జిలేబీ? జిలేబీ అంటే పెద్ద గొప్ప చెప్తున్నావు. ఇది మామూలు జిలేబీ కాదు, మా సత్తి ఇచ్చిన జిలేబీ. అయ్యయ్యో క్యారీలు మోస్తాడు వాడా కూలివాడు. మా సత్తినే ఉంటుంది వీల్లేదు. మా సత్తి ఎంతో మంచివాడు. మంచివాడైతే క్యారీలు ఎందుకు మోస్తాడు? చెడ్డవాడు. మా సత్తిని ఎందుకు తిడతారు? మా ఇష్టం, తిడతాం. అయితే నా జిలేబీలు ఇచ్చేయండి. తీసుకో ఇందా. నేనే తింటానులే. సత్తినే తిడతారా? మీరంతా చెడ్డవాళ్ళు, సత్తయ్య మంచివాడు. సత్తి జిలేబ్ అంట, పెద్ద సత్తి జిలేబ్. దాన్నే తిననయ్యా, మనకెందుకు? జిలేబీ తిని ఒళ్ళు తిరిగి పడిపోయింది. డాక్టర్ పిలిపించండి. అలాగే మాట్లాడకండి. ఏంటి మావాయ్, వ్యవహారం పెళ్ళ జోరుగా ఉంది. ఇన్స్పెక్టర్ గారు పెళ్ళా మజాగా? ఇన్నగా పెళ్లి పెద్దనే తోడు పెళ్లి కొడుకుని. అబ్బో అబ్బో అబ్బో, పెద్ద తోడు పెళ్లి కొడుకు. నేనే చూడలేకపోతే అసలు నువ్వు చేయగలవేంటి? అందుకని తోడుగా ఉండడానికి ఒక జంట చూసుకోవన్నాను. లల్వా ఆ మాట అంటే నాకు సిగ్గేస్తుంది. దాన్ని సిగ్గేస్తుంది, మరి నీ సిగ్గేట్లా? సిగ్గేనే, దాన్ని చూస్తుంటే అసలే భయం చస్తుంటాను నేను. పెళ్ళంటే భయపడతాడు ఎవరు నువ్వు? చిన్న పెట్టారు ఏంటంటే ఆలస్యంగా వచ్చారు. వేడి వేడి ఉప్మా పట్టుగా ఉంది, ఓ పట్టు పట్టండి. రండి రండి. ఇదిగోనమ్మా వెండి మురుగుడు, తమరు చెప్పినట్టుగానే చేసి తీసుకొచ్చాను. చూడ ముచ్చటగా ఉన్నాయి. ఇవి చూస్తే మా సత్తిగారికి పండగే. రే సత్తి, 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 ఒరే సత్తి, సత్తి, నీ ధర్మం అంటూ ఇంటికి పచ్చ తోరణాలు కట్టావు, అన్న మాట నిలబెట్టుకున్నావు. మరి నా మాట నేను నిలబెట్టుకోవాలిగా. ఇప్పుడు అమ్మగారు
బాబు గారు పెళ్లి అయ్యాక ఏమిటి అలా సిగ్గుపడతావు? ఏది చేతులేది? ఏమిటి అన్యాయం? ఎవరు చేశారు ఈ పని? ఈ చేతులకి బేడీలు ఎవరు వేశారా? అబ్బాయి చూస్తూనే ఈ పని చేయించాడా? ప్రసాద్, ఈ చేతులకి బేడీలు ఎందుకు వేశావురా? ఎందుకు వేశావు? మొదటి నుంచి సత్తిగాడి కూడా మనకు తెలుసు. దేవుడు లాంటి వాడు. శుభం అంటూ వాడి చేతులకు మురుగులు తొడుగుతావనుకుంటే ఇలా బేడీలు వేసి అవమానిస్తావా? మాట్లాడేంద్ర ముద్దుడా. ఒక నిర్దోషిని ఖైదు చేసేంతటి అధికార దాహమే నీ కోరికైతే అందుకు నీ తల్లి మర్యాదనే బలిచి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ సంఖ్యలు నాకు జిలేబీలో విషం కలిపి శాంతికి పెట్టాడనే కంప్లైంట్ వచ్చిందమ్మా. అందుకే అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఏమిటి? సత్యయ్య విషం పెట్టాడా? అబద్ధం. ఇందులో ఏదో మోసం ఉందిరా. ఏమైనా సరే వాడిని అరెస్ట్ చేయడానికి నేను ఒప్పుకోను. మిస్టర్ అహోబలరావు, సత్యం తీసుకువెళ్ళు. డోంట్ వరీ, వెంటనే కబురు చేయడం వల్ల ప్రమాదం తప్పింది. బిడ్డ విషమంతా కక్కేసింది, కానీ చాలా నీరసంగా ఉంది. బేబీని ఎవరు డిస్టర్బ్ చేయకండి, నేను మళ్ళీ 2 గంటల్లో వస్తాను. పాపిష్టిగా అమాయకుల్లాగా నటించి ఎంత ఘోరం చేశాడు. శాంతిని చూడొద్దన్నా, అందుకని ఇంత దుర్మార్గం చేస్తాడా? అమాయకుడు అనుకున్నాను. అమాయకుడు కాదే, మాయకుడు. రేపు మా ఇన్స్పెక్టర్ గారు పెళ్లి సార్. ఆ పెళ్లికి ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులందరూ వస్తారు. నేను కూడా ఉండి రండి రండి అని మర్యాద చేద్దాం అనుకున్నాను సార్. కానీ నేనే మర్యాదలో ఉన్నాను సార్ ఇప్పుడు. అందుకే నా పెళ్లి వాయిదా వేస్తున్నా. అది చెప్పడానికి ఇక్కడికి వచ్చా. ఏమిటి వాయిదా వేస్తున్నారా? అవునా, నువ్వు లేకుండా మా పెళ్లి జరగటానికి వెళ్ళలేదు. నువ్వు దగ్గరుండి మా పెళ్లి జరిపించాలి. వద్దు సార్, వద్దు. మీ పెళ్లికి నాకు మధ్య ఈ కటకటాలు అడ్డంగా నిల్చున్నాయి సార్. కానీ మీకు రాధమ్మకు మధ్య ఈ కటకటాల్లో ఉన్న మనిషి అడ్డుగా రాకూడదు సార్, అడ్డుగా రాకూడదు. ఏదేమైనా సరే నువ్వు జైల్లో నుంచి విడుదలైన తర్వాత నా పెళ్లి జరగాలి. నేను ఎప్పటికీ విడుదల కాకుండా ఉంటే? నువ్వు విడుదలే కాకపోతే నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను. ఆ మాటను కదా సార్, పెళ్లి ఆపకండి సార్. ఈ పెళ్లి ఆగిపోతే రాధమ్మ అదృష్టం మంచిది కాదని నలుగురు ఆడిపోసుకుంటారు. రాధమ్మ జీవితమే నాశనం అయిపోతుంది. పెళ్లి చేసుకుంటారు, మాట ఇవ్వండి సార్, మాట ఇవ్వండి సార్. సత్యయ్య, సత్యయ్య, ఓసిని సత్యని కాట్లో పెట్టా. వాడిని మర్చిపోవా ఏమిటి? విధని జైల్లో వేశారులే. సత్యయ్య జైల్లో వేశారా? సత్యయ్య, సత్యయ్య, నేను సత్యని చూడాలి, నేను సత్యని చూడాలి, నేను సత్యని చూడాలి. మీరు ఎందుకండి ఇటువంటి విషయాలన్నీ చిన్నపిల్లల దగ్గర మాట్లాడతారు? దయచేసి మీరు కాసేపు ఊరుకుంటారు కదా. చూడమ్మా, సత్య బాగానే ఉన్నాడు. నువ్వు కళ్ళు మూసి పడుకోమ్మా. సత్య బాగున్నాడా? బాగున్నాడమ్మా, పడుకో. నువ్వు మాట్లాడకుండా విషయాన్ని తీసుకో. పడుకో, పడుకో. ఇదేం చెయ్యాలి? అక్షంతలు రా. సార్, మీరిద్దరు పార్వతీ పరమేశ్వరులా ఉన్నారు సార్. నీ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకున్నాను. పెళ్లి పెట్ల మేంచి లేవకాని అమ్మగారి పాదాలకు నమస్కారం చేసి చిన్నగా నీ దగ్గరికి వచ్చాం. చెన్నించి పెట్టారు, మీకు పట్ల ఇచ్చానే, అది తీసుకురండి, తొందరగా తీసుకురండి సార్. రాధమ్మ గారు, మీ గాజులు దొంగ ఎత్తిపోలేదండి, నేనే తీశాను. ఎందుకో తెలుసా? ఎందుకు? రాధమ్మ గారు చేతికి తొడగండి, తొడగండి సార్. రాధమ్మ చేతికేయండి సార్. ఈ పెళ్లి చేస్తే పెద్దమ్మ గారు నాకు వెండి మురుగులు వేస్తా అన్నారు, కానీ మీరు ఇనుప మురుగులు వేశారు సార్. ఈ పూలు
ఇప్పుడు బంగారు గాజులు ఇస్తారు సార్. సత్తి, ఇలాంటి మాటలతో నన్ను చిత్రవత చేయకూడదు. నువ్వు ఏ తప్పు చేయలేదన్న అంతరాత్మకు తెలిసిన నిన్ను శిక్షించాల్సి వచ్చింది. నిరపరాధమైన నిన్ను శిక్షించినందుకు నాకు మాత్రం ఏ శిక్ష లేదు. అది నా దౌర్భాగ్యం. సార్, పెళ్ళైన తర్వాత మీరు మాట్లాడకూడదు. సత్తయ్య, నీ మనసు చాలా నిర్మలమైంది. నువ్వు నవ్వగలవు, నవ్వించగలవు. నిన్న ఆ భగవంతుడే కాపాడాలి. ఇంటికి వచ్చిన ఆయన మర్యాద చేయకుండా బయటికి పొమ్మంటారా? ఇంతకాలం నీకు నాకు మధ్య ఒకడు అడ్డొచ్చాడు. అడ్డొచ్చిన ఒకడిని జైలుకి పంపించేశాను. జైలు పంపించావా? ఎవరా అదే చెప్పరా? నే చెప్పను. సత్యం జైలుకి పంపించింది నువ్వా? నీకేం చేశారా? ఆడంటే అసలు నాకు ఇష్టమే లేదే. ఆడంటేనే నాకు గిట్టదు. ఒక దెబ్బకు 2 పిట్టలు కొట్టాలని చూశాను. ఒక పిట్ట తప్పిపోయింది, రెండోది గూట్లో చిక్కుకుంది. ఎవరా తప్పిపోయింది? చెప్పరా? నే చెప్పను. తాగున్నాను. నే గురి పెట్టింది ఇన్స్పెక్టర్ ప్రసాద్ ప్రాణానికి. కట్టేసింది గాడిద, నీకుడా, చండాలుడా, కామమ సచ్చినాడు. ఏంది మావాయ్, నేనంటే నీకు చెడ్డ అడగడం ఉండదే. ఇప్పుడు చూడు, నేనే నిన్ను కట్కటాల్లోంచి తీసింది. మావా, నువ్వు కట్కటాల్లో ఉన్నప్పుడే నా కంటి మీద కునుకే రాలేదు. ఒక్క ముద్ద తింటే ఒట్టు. మావా, ఇప్పుడు నువ్వు బయటకు వచ్చాక నేను ఇట్లా నవ్వుతున్నాను. చూడు మావా, నన్ను చూడు మావా. ఏరా సత్తి? సార్, శాంతిని చూసి వస్తాను సార్. మళ్ళీ వచ్చావు? ఎక్కడికి? శాంతిని చూడాలండి. చూడడానికి వీల్లేదు. కూనీకో. విషయం నేను పెట్టలేదండి. నేను పెట్టలేదు. ఇన్స్పెక్టర్ గారు కూడా విడిచిపెట్టేశారు. శాంతిని ఒక్కసారి చూసి. అదంతా నాకు తెలియదు. పోరా పోరా పో. శాంతి, శాంతి, చూడమ్మా, నీ సత్య వచ్చాడమ్మా. చూడమ్మా, నీ సత్యయ్య, నీ సత్యయ్యమ్మా. సత్య, సత్య. శాంతి, శాంతి, నీకెలా ఉందమ్మా? ఎలా ఉందమ్మా నీకు? పోలీస్ అయ్యావా సత్య? చూడమ్మా శాంతి, జిలేబీలో విషయం నేను పెట్టలేదమ్మా. నాకే పాపం తెలియదమ్మా, నాకే పాపం తెలియదు. నువ్వు ఇంకా పోలీస్ అవ్వలేదా సత్య? అవుతానమ్మా, తప్పకుండా అవుతాను. నువ్వు ఇంకా పోలీస్. శాంతి, 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 శాంతి.
పోలీసే తిరిగి వస్తే గాని శాంతి జబ్బు తగ్గదన్నమాట. శాంతి జబ్బు తగ్గదన్నమాట. గదిలో కరోనా వచ్చాక ఎవరు రాలేదు సార్. కలం ఏమిట్రా అది? నేను చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి? తెచ్చావు బోడి కలం, 2 రూపాయలు. బోడి పెన్ను కాదు గురు, రాజాధిరాజుల కిరీటంలో ఉండాల్సిన కలం. కావాలంటే తెరిచి చూడండి. అలాగా? ఎంత బాగుందండి. మంచి ఖరీదైన వజ్రాలు. ఇవి సంపాదించడానికి 3 రోజులు పట్టింది. ఆ కొట్లో ఇలాంటి కళలు బోలెడు ఉన్నాయి. స్మగ్లర్ వాళ్ళే ఘరానా దొంగలు. కొట్టే అలాంటి వాళ్ళనే కొట్టాలి, బయటకు చెప్పుకోలేరు. చీకటి పడగానే అందరూ పోలీసు వేషాల్లో తయారవ్వాలి. ఆ వేషాల్లోనే వజ్రాలన్నీ దోచుకోవాలి. అలాగే చేద్దాం. ఈ డ్రెస్ నాకేనా? ఇప్పుడు కదా మేకప్ అయిన తర్వాత వేసుకుంది కానీ. నోరు మూసుకోలేదా? భలే బాగుందా? ఇప్పుడు కానీ శాంతి చూసిందంటే ఎంతో ఆనందిస్తుంది. అరే మాట్లాడామంటే పళ్ళు రాలకుట్టేస్తాను. పట్టు. అసలు కథ ఏమిటంటే ఏమిటి? పోయి వాడికి చెప్తావేంట్రా కదా? ఇది ఒక పెద్ద సస్పెన్స్ స్టోరీ. నేను ఒక పెద్ద మనిషిని, బయటకి లోపల పెద్ద ఫ్రాడు తెలుస్తుందిగా. నేను ఒక లెటర్ పోస్ట్ లో వేస్తా, పాపం చేపట్టుకుంటా. ఎందుకు? నువ్వు లోపల ఉంటున్నాగా, వెంటనే విధులు వేయాలి. హీరో పోలీస్ పోలయ్య వచ్చి నన్ను అరెస్ట్ చేస్తాడు. సరే పెద్ద మనిషి గారు, నేను లోపలికి ఎలా వెళ్ళేది? ఇది నాటకం బాక్స్రా. లోపల వెళ్ళి చూడు. తెలిసిందా? తెలిసింది. బయటరా. రే నాటకంలో ఇదే మొదటి సీను. బాగా చేయాలరా. బాగా చేస్తాను రా. రెడీయా? గంట మన ముఠాను జయించడానికి ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు గురు. సరే నీవు వెళ్ళి ముగ్గురు, నేను ఇప్పుడే లెటర్ పోస్ట్ చేసి వచ్చేదా. పోస్ట్ బాక్స్ ఎక్కడరా? పోస్ట్ బాక్స్ ఎక్కడరా? పోస్ట్ బాక్స్ లేదా? ఎక్కడరా పోయి? ఈ ప్రపంచంలో నన్ను జయించేవాడు ఎవరూ లేడు. ఈ ప్రపంచంలో మళ్ళీ మళ్ళీ చెప్తావే డైలాగ్ చెప్తూ లెటర్ పోస్ట్ చేయరా వెధవా. ఇక్కడ పోస్ట్ వేసే ఎక్కడ పోస్ట్ చేయరా వెధవా. ఏదో సినిమా కదా, టైం అయిపోతుంది. లెటర్ పోస్ట్ లో వస్తానాగా వేసే. అవునరా, లెటర్ బాక్స్ ఇక్కడ ఉంది, వేసేస్తా. నడవ తొందరగా. ఇదేమిటయ్యా, అసలే అవస్థగా ఉంటుంది, దాని తోటి తోట ఇది ఏం చేయాలి?
అనుకుంటా వాళ్ళు ఇవాళ పోలీసు వేషాల్లో ఏదో కొట్టును దోచేయడానికి వెళ్తున్నారట సార్. అంటే స్మగ్లర్స్ దోచుకోవడానికి వెళ్తున్నారు. అదే నేను అనుకుంటున్నాను సార్. బయట ఎవడో ఒక నాటకం కంపెనీకి వెళ్ళి పోలీస్ డ్రెస్ దొంగిలించి పారిపోయాడట. అయితే వాడు ఈ ముఠాకి చెందిన వాడే అయి ఉండాలి. వాడిని పట్టుకుంటే ముఠా మొత్తం బయటపడుతుంది. వాడిని పట్టుకునే ఏర్పాటు వెంటనే చేయి. అంతా పోలీసు వేషాల్లో కరెక్ట్ గా ఉన్నారా? నేను చెప్పినంత జ్ఞాపకం ఉందా? జాగ్రత్త, నేను చెప్పినట్టు చేయాలి. అలాగే గురు. మీరు నేనే రే, నిన్ను చూసి నిజమైన పోలీసు అనుకుని భయపడ్డాను రా. వీళ్ళు కూడా నాలాంటి పోలీసు వాళ్ళేనా? ఉండు, తొందరపడకు. షాపులో ఇంకా జనం ఉన్నారు. షాప్ ముందు మన పోలీసు నుంచుని ఉన్నాడు. వాడి టైం చూసి ఇలా టోపీ తీసి సిగ్నల్ ఇస్తాడు. అప్పుడు లారీలో ఉన్న పోలీసు వేషాల్లో మన వాళ్ళందరూ వచ్చి లోనికి వెళ్ళి సామాన్ తీసుకుని లారీలో వేసుకుని వెళ్తారు. అది అదే ప్లాన్. పాప, నువ్వు నుంచున్న చోట నుంచో. దొంగనా? ఏమిట్రా ఈ వేషం నువ్వును? గట్టిగా మాట్లాడితే ఇక్కడ చాలా మంది దొంగలు ఉన్నారు, పట్టుకుంటున్నాను. నువ్వా? వేరే నువ్వు చిన్న పని చేసి పెట్టాలి. పోరా, నీకేం చేసేది? గారి 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 నీకు దండం పెడతానే. వాళ్ళందరూ లోపల దూరిన తర్వాత బయట తాళం పెట్టేస్తాను. నువ్వు ఇన్స్పెక్టర్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి దగ్గరామే. నువ్వా? తొందరగా తొందరగా. ఓకే ఓకే, అలాగే. గురు ఆజ్ఞ. గురు గురు సరే. నిజంగా నువ్వు ఫులువు కదా, చాలా ఇంటెలిజెంట్. ఎందుకంటే ఇన్నాళ్లుగా మేమంతా కలిసి పట్టుకోలేని దొంగల ముఠాని నువ్వు ఒక్కడవే స్వయంగా పట్టుకుని మా ముందు పెట్టావు. ప్రభుత్వానికి చాలా సహాయపడ్డావు. రియల్లీ అడ్వెంచరస్. సార్, నాలాంటి ఫూలి ఇంత పని చేశాడంటే నాకే నమ్మకం కలగట్లేదు సార్. దీనికంతనే కారణం నేను కాదు సార్. ఈ డ్రెస్ వేసుకోవడానికి కారణం మా మాస్టర్. ఇన్స్పెక్టర్ గారు, ఈ డ్రెస్ లో మా మాస్టర్ గారిని ఒక్కసారి చూసేస్తాను సార్. ఒక్కసారి. ఈ డ్రెస్లోనా? ఈ డ్రెస్లో బయట తిరగకూడదు, అది నేరం అవుతుంది. దొంగలను పట్టింది కూడా ఈ డ్రెస్ లోనే, అది నేరం అవుతుందా? అదేదో అనుకోకుండా జరిగింది. ఇప్పుడు చూస్తూ నేను బయటకు వదలలేదు. ఇప్పుడే కదా సార్ మెచ్చుకున్నారు, అప్పుడే పాపం. సార్, మీకు దండం పెడతాను, నన్ను విడిచిపెట్టాను సార్. మా శాంతిని ఒక్కసారి చూసి వచ్చేస్తాను. 1000 సార్లు చూడొచ్చురా, కానీ ఈ డ్రెస్ లో కాదు. ఈ డ్రెస్ వేసుకున్నదే మా శాంతి కోసం. నేను వెళ్ళొస్తాను సార్. నా మాట అంటావలేదు. మీ మాట ఎన్నో సార్లు విన్నాను, కానీ నా మాట మీరు వినాలి. సత్య సత్య, ఇది నీదే కదూ? మొన్న రాత్రి నువ్వు మా ఇంటికి వచ్చావు కదా, గోడ దూకి గదిలో ప్రవేశించి మా శాంతిని చూసావు కదా, చూసావా లేదా? దొంగతనంగా నువ్వు ఇంట్లో ప్రవేశించి నేరానికి నిన్ను ఇప్పుడు అరెస్ట్ చేయించగలను. లేదు సార్, దొంగ అయితే అక్కడ ఉన్న నగా నట్రా పట్టుకుపోతాడు, కానీ తన వస్తువు అక్కడ పడేసిపోతాడా సార్? అదేరా, నువ్వు మామూలు దొంగవు కాదు, గుండెలు తీసిన గజ దొంగ, ప్రాణాలు తీసే దోపిడి దొంగ.
నువ్వు 1 లక్ష రూపాయలు కాజేసినా నేను ఈ పోలీస్ స్టేషన్కి వచ్చి ఉండేవాడిని కదరా, ఏదో ధర్మకథలో రాసి ఉండేవాడిని. కానీ నువ్వు కాజేసింది నా ఒక్కగానొక్క బిడ్డ శాంతి. నా బిడ్డను ధర్మకథలో రాయలేనురా. రైట్, ఇప్పటికైనా నీకు అర్థమైందా నువ్వు చేసిన దుర్మార్గం ఎంతటితో, నా పట్ల చేసిన అపచారం ఏమిటో? తండ్రి బిడ్డలను వేరు చేసిన దుర్మార్గుడివి, పాపిష్టివాడి. బాబు గారు అంతంత మాట్లాడకండి, అవేమిటో వాటి అర్థాలే నాకు తెలియవు. రైట్, నేను కోటీశ్వరునిరా. కావాలంటే ఈ ఊరిని, ఈ ఊళ్ళో ఉన్న జనాన్ని మొత్తం కొనగలనురా. కానీ నిన్ను కొనలేకపోతున్నా. ఎందుకో తెలుసా? నా శాంతిని సొంతం చేసుకున్న నువ్వు నాకంటే భాగ్యవంతుడు అయిపోయావురా. రే, నీ కాళ్ళు పట్టుకుని పెట్టమంటా. బాబు గారు నా శాంతి నాకు తిరిగి బాబు. రే సత్తి, ఆయనంత మనిషి నేను ప్రాధాన్యపడటం నాకే నచ్చలేదు. పైగా శాంతి వారి బిడ్డ. నువ్వు శాంతిని చూడటం మానేస్తే తన బిడ్డ తనకు దక్కుతుందని ఆయన నమ్ముకు. నువ్వు అలా చేయటమే మంచిది. అలాగే చేద్దాం. శాంతిని నేనెందుకు చూడాలి? చూడండి, నేను శాంతిని చూడను. కానీ శాంతి నన్ను చూడకుండా ఉండగలదా? నేను బతుకుంటే శాంతి నన్ను చూడడానికి వస్తుంది. నేను చచ్చిపోయాను అనుకుంటే మాట వరుసగా అంటున్నాను సార్. అవును సార్, నేను చచ్చిపోయాను అనుకుంటే శాంతి నన్ను చూడడానే రాదుగా. ఓ పని చేయండి సార్, సత్తయ్య చచ్చిపోయాడని చెప్పండి సార్. చెప్పండి సార్. సార్ తాగితేది మీ దగ్గర ఉంచండి. శాంతికి ఏం చెప్తారు? అబద్ధం చెప్పినా గోడ కట్టినట్టు ఉండాలి. సత్తయ్య ఏటి స్నానానికి వెళ్ళాడు, ఆ తర్వాత వెతుకు చూస్తే ఈ తాగుతు కనిపించిందని శాంతితో చెప్పండి సార్. సత్తయ్యకి ఏం రాదని మా మాస్టర్ తెలుసు. నేను చచ్చిపోయిన నమ్ముతుంది సార్. పెట్టండి పెట్టండి. శాంతి అమ్మా, ఇదిగో కొంచెం హార్లిక్స్ తీసుకోమ్మా. సత్య రాలేదా నాన్న? ముందు హార్లిక్స్ తీసుకోమ్మా. సత్య ఎక్కడా? సత్తయ్య 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 ప్రాణాలు తీస్తున్నావు. నిన్ను కన్న వాళ్ళం, పెంచిన వాళ్ళం, కంట్లో ఒత్తులు వేసుకుని రాత్రి మగలు నీకోసం కాసి కూర్చున్నావు. ఇప్పుడు నీకు ఆ బెకారాటం కావాల్సి వచ్చారా? ఇక వాడు లేడు, రాడు. సత్తయ్య చచ్చాడు. అవును, అసలే నీ ఒంట్లో బాగుండలేదు. ఇవన్నీ నీకు చెప్పడం మంచిది కాదనుకున్నాను. చెప్పే వరకు మా ప్రాణాలు తీసాం. సత్తయ్య చచ్చాడు. ఏమిటండి మీ మాటలు? సత్తయ్య చచ్చిపోయాడా? అవును, నిన్న చెరువులో స్నానం చేయడానికి వెళ్ళాట. ఈత రాక అందులో మునిగి చచ్చిపోయాడు. నేను కళ్ళారా చూశాను. ఇవన్నీ నేను చెప్తే మీరు నమ్మరని నాకు తెలుసు. అందుకే ఇదిగో తాయికి కూడా తీసుకొచ్చాను. చూడు. అమ్మా, మానేస్తాను, చూడటం మానేస్తాను. నాకే సంబంధం? వాళ్ళంటే అమ్మా నాన్న, నేనెవరిని చూడడానికి? చూడండి, చూడటం మానేస్తాను. మీరెందుకై వచ్చారు? మాట్లాడని చూద్దామని కూడా తప్పైపోయిందా? అదేమో మాకు తెలీదయ్యా. ఇన్స్పెక్టర్ గారు నేను పిలుచుకురమ్మన్నారు. పిలుచుకురమ్మన్నారా? ఇక నుంచి అవసరం ఉండదే. ఉండదు. ఇన్స్పెక్టర్ గారిని అడిగి కొట్లోనే పడుతాను. బయటుంటే బుద్ధిని చూడకుండా ఉండలేనయ్యా. చచ్చే వరకు ఆ కొట్లోనే పడేయండి. పడేయండి. నడవండి. పోలీస్ స్టేషన్ కి రోజుకు 3 సార్లు వచ్చేవాడిని. నన్ను పిలిపించడానికి 2 పోలీసులు పంపిస్తారా? అక్కర్లేదు సార్, నేనే వచ్చాను. రండి సార్, రండి. మీకేం కావాలి? ఏం కావాలంటే చేసుకోండి సార్. బయటుంటే మా మాస్టర్ని చూడకుండా ఉండలేను. కొట్లో పెట్టి గట్టిగా తాళం వేసుకోండి. తాళం వేసుకోండి సార్. ఎందుకు సార్ నవ్వుతారు? సార్,
ప్రపంచంలో ఉంటే పోలీసుగానే ఉండాలి, లేకపోతే ఖైదీగానే ఉండాలి. పోలీసు ఎలా కావాలనక ఖైదీగానే ఉంచండి సార్. ఖైదీవి కాదురా ఫూల్. ఇప్పుడు నీకు పోలీసు ఉద్యోగం వచ్చింది, అది చెప్పడానికే తమని పిలిపించాను. నిజంగానా? నువ్వు ఒక పెద్ద దొంగల ముఠాన్ని పట్టుకున్నావని ప్రభుత్వం నీకు 116 బహుమతిగానే ఇచ్చింది. నీ కోరిక తెలుసుకుని నీకు పోలీసు ఉద్యోగం ఇచ్చింది. నేను పోలీస్ నేను పోలీసు అయ్యాను సార్. చెప్పయ్యా, రామయ్యా, ఏమయ్యా, నేను పోలీసు అయ్యానయ్యా. ఎప్పుడు తప్పు చేసావో కొట్ట పడతాను, జాగ్రత్త. నువ్వు కూడా పోలీసేగా? లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. సార్ పోలీసు డ్రెస్ ఎక్కడ సార్? లెఫ్ట్ రైట్ డ్రెస్ సార్. నీకు పోలీసు ఉద్యోగం కంటే పోలీసు డ్రెస్ ముఖ్యమేరా? ఏం మాట్లాడకూడదు. డ్రెస్ సార్, ఒక్కసారి మా శాంతి కాదు సార్, మీ శాంతిని ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను సార్. ఒకే ఒక్కసారి సార్. ఈ డ్రెస్ తో మా శాంతిని ఒక్కసారి చూసి సల్యూట్ చేసి వెళ్ళిపోతాను సార్. సార్ వెళ్ళేటప్పుడు చెప్పకుండానే వెళ్ళిపోతాను సార్. వెళ్ళు సత్య, వెళ్ళు. ఇప్పుడు కూడా కాదంటాను. సత్య, శాంతి పైన వెళ్ళి చూడు. సార్ శాంతికి ఏమైంది సార్? శాంతికి ఏమైంది? నువ్వు చనిపోయావని అబద్ధం చెప్పి నా బిడ్డ ప్రాణాల మీద తెచ్చుకున్నాను సత్య. శాంతి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ left, right, left, right. చూడమ్మా శాంతమ్మా, నేను వచ్చానమ్మా, పోలీసునే వచ్చానమ్మా, నీ ఆశ నెరవేర్చి వచ్చానమ్మా. చూడమ్మా, ఒక్కసారి చూడమ్మా శాంతమ్మా. ఈ ఇంటి పంటవు, ఈ తల్లి నోము, ఈ ఒంటి వానికి, నా వంటి పేదకు ప్రాణాలు పోషావు, బ్రతకాలి అన్నావు, ఉరితాడు జోజోల ఉయ్యాల చేశావు, ఉయ్యాల చేశావు. నా బాధ విన్నావు, నీ గాథ చెప్పావు, ఈ పేద గుండెలో, నా బీడు మనసులో. నా బాధ విన్నావు, నీ గాథ చెప్పావు, ఈ పేద గుండెలో, నా బీడు మనసులో. చిన్నారి పొన్నారి చిగురల్లె వెలిశావు, సిరిలేదు గిరిలేదు, మనసుంటే అన్నావు, మనసుంటే అన్నావు. ముద్దు ముద్దు నవ్వు, బుగ్గల్లరు జాజి మల్లెపూ, చిరునవ్వు నవ్వు, కనువిప్పును. శాంతి, నువ్వు సత్య? అవునమ్మా, నేనే. నువ్వు పోలీస్ అయ్యావా? అవునమ్మా, నేను పోలీసు అయ్యాను. సార్ చూడండి సార్, శాంతి కళ్ళు తెరిచింది, మాట్లాడుతుంది సార్, మాట్లాడుతుంది. చూడండి చూడండి సార్. సత్య
చాలా మంచివాడినన్నా. శాంతి శాంతి సత్తయ్య, నువ్వు చచ్చిపోయావని అబద్ధం చెప్పి నా బిడ్డను చేతులారా చంపుకోబోయాను. కానీ నేను బ్రతికే ఉన్నాను అని నిజం చెప్పి మళ్ళీ నా శాంతికి ప్రాణం పోసాను. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. నాదే ఉంది సార్, అంతా నా ఫ్రెండు వెంకన్న సంతయ్య. సత్తయ్య, ఇంక నుంచి నువ్వు వేరు కాదు, మేం వేరు కాదు. నువ్వు మాలో ఒకటివి. నువ్వెక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు. చాలా పెద్ద పని ఉంది, పోలీస్ పని. నేను అక్కడే ఉండాలి, శాంతి ఇక్కడే ఉండాలి. సార్, ఇక నుంచి శాంతి నా శాంతి కాదు సార్, మీ శాంతే సార్. అరే సత్తయ్య, నువ్వు ఇక్కడున్నావా? నీ కోసం ఊరంతా తిరిగి వచ్చాను. సమయానికి మీరు కూడా ఉన్నారు. న్యాయం చెప్పండి. వీళ్ళు పెళ్లి చేసుకోవాలని ఇది ఎన్నో కష్టాలు పడింది. ఇప్పుడు చూస్తే చేసుకోవాలంటున్నాడు. చెప్పండి. దీన్నా పెళ్ళా? బాబాయ్ వద్దు సార్, వద్దు. కథ అవును సార్, ఇదే కథ సార్. సరే చూడు సత్తయ్య, నీకు శాంతి లాంటి మరి ఒక శాంతి సొంతంగా కావాలంటే నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. అయితే పెళ్లి చేసుకుంటే శాంతి లాంటి ఒక శాంతి దొరుకుతుందా? మా అత్తగా ఇస్తాను వెండి మురుకులు, ముందు దీన్ని చేస్తాడు. తొలగిస్తానే సరే. శాంతి తొందరగా దొరుకుతుందా? రోజు రావచ్చు. అమ్మ నాన్న మనల్ని అనరు. రోజు నేను రానుగా, కానీ రోజు నేను చూస్తూ ఉంటాను. అక్కడే రోడ్ సెంటర్ లో